కోరుకున్నట్టు నీ లైఫ్ ఉండదు, ఆయన కోరుకున్నట్టు నీ లైఫ్ ఉంటుంది. ఆయన ఆశపడినట్టు నీ లైఫ్ ఉంటుంది. హల్లెలూయా. అక్కడ మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. శాపం ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, మరణం ఉండదు, రోగం ఉండదు, వేదన ఉండదు. దేవుడు మాత్రమే అక్కడ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీ యందు దేవుడు సేద తీరుతాడు, నీ యందు దేవుడు విశ్రాంతి తీసుకుంటాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఆ మాట ఎంత ఇష్టమో. దేవుని ఆత్మ లేకపోతే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అలసిపోయాడా దేవుడు? 6 దినాలు కష్టపడి అలసిపోయాడా? నోటి మాటతో సమస్తాన్ని సృష్టించి అలసిపోయేంత బలహీనుడు కాదు నా దేవుడు. ఆయన మిక్కిలి బలవంతుడు. మరి ఎందుకు సేద తీరుతున్నాడు? ఒక మాటకి ఈ మాటకి కనెక్షన్. ఒక మాట ఏంటంటే, ఆయన ఆత్మ అల్లాడింది. ఇప్పుడు అల్లాడిన ఆయన ఆత్మ సేద తీరింది. ఎందుకంటే చీకటి తొలగిపోయింది, నిరాకారములో ఆకారం ఏర్పడింది, శూన్యములో సమస్తము కలిగింది. కలిగినది ఏది కూడా ఎలా కలిగిందంటే ఆయనకి ఇష్టం వచ్చినట్లు కలిగింది, ఆయన చూడాలనుకున్నట్టు కలిగింది, ఆయన కోరుకున్నట్టు ఉంది, ఆయన ఆశించినట్టు ఉంది. ఏది చూసినా అది దేవుడికి మంచిగా కనబడింది. దేవుడు తృప్తి చెందాడు, దేవుడు ఆనందించాడు. అందుకే దేవుని ఆత్మ సేద తీరింది, విశ్రాంతి తీసుకుంది. మొన్న మా ఆత్మీయ తండ్రి గారి చర్చిలో ఈ వాక్యాన్ని నేను పంచుకున్నప్పుడు ఒక సహోదరు వచ్చింది. వాళ్ళ అమ్మ పక్కన నిలబడి ఆ అమ్మ ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితులు అని చెప్పింది. అమ్మో, అది చిన్న విషయాలు కాదు, చాలా భయంకరమైన పరిస్థితుల గుండా ఆ సహోదరి వెళ్తుంది. వాళ్ళ అమ్మ అవన్నీ చెప్పిన తర్వాత, పాస్టర్ గారు మమ్మీ ఇవన్నీ చెప్పింది కానీ వీటి కోసం వదిలేండి పాస్టర్ గారు. ఒక్క మాట నా గుండెల్లోనికి దూసుకొని వెళ్ళిపోయింది. నా యందు నా దేవుడు విశ్రాంతి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా యందు ఆయన ఆనందించాలని కోరుకుంటున్నాను. నాలో ఆయన అమ్మయ్యా అన్నట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. అలా ఉండాలంటే మీరు చెప్పినట్లు సమస్తమును ఆయన సృష్టించిన రీతిలోనే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నా లైఫ్ క్రియేటర్ ఆయనే అయి ఉండాలి, నేను ఆయన హ్యాండ్మేడ్ అయి ఉండాలి. నా జీవితాన్ని చూసిన ప్రతి వారికి దేవుడు తప్ప మరి ఏది కనబడడానికి వీల్లేదు. మా అమ్మ చెప్పిన మాటలు వదిలేండి పాస్టర్ గారు. అరే, అవి ఏం వదిలేయడానికి చిన్న విషయాలు కాదు, చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ప్రేమ ముందుకురా. చాలా భయంకరమైన పరిస్థితుల్ని ఆమె ఎదుర్కొంటుంది. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి దానికోసం వేటి కోసం ప్రార్థన చేయమంటలే. అయ్యా, ఆయన ఆత్మ నా యందు విశ్రాంతి తీసుకునేలా ప్రార్థన చేయవా? భలే అనిపించింది నాకు. మరి ఆ సందేశం నిష్ప్రయోజనం కాలేదు అని చాలా నేను ఆనందించాను. ఆమేన్. రైట్. హల్లెలూయా. సో when God in the beginning he created wonders. హల్లెలూయా. తర్వాత ఎవరు నీ లైఫ్లోకి చూసినా, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, ఆఖరికి నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, ఎవరు నీ జీవితంలోకి చూసినా, నీ జీవితంలో జరిగే ప్రతిదీ, జరుగుతున్న ప్రతిదీ దేవుడు ప్రత్యక్షపరచబడేలాగే సమస్తం జరుగుతుంది. అడుగు. ఒకే ఒక మాట చెప్తాను తల్లి, మళ్ళీ రిపీట్ చేశాను అనుకోకండి. పుట్ గాడ్ ఫస్ట్. మీ జీవితంలో దేవుడిని మొదటగా పెట్టండి. He will create wonders. అందుకే ఆ మాట ఇంగ్లీష్లో నాకు ఇష్టం. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్. ఆమేన్. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది ఎర్త్. ఆమేన్. హల్లెలూయా. ఓ బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ అధ్యాయాలలో థర్డ్ పర్సన్ ప్లేస్ తీసుకునే అంతవరకు కూడా అక్కడ మరణం లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, కన్నీరు లేదు. కానీ ఎప్పుడైతే దేవుని ప్లేస్లోకి మరొకడు ఎంటర్ అయ్యాడో, ఎవ్రీథింగ్ వాజ్ డిస్ట్రాయిడ్. అంత పాడైపోయింది. దేవునితో ఇంటిమసీని కోల్పోయారు. శ్రమ, దుఃఖం, బాధ, మరణం, శాపం, చంపుకోవడం, నిందించుకోవడం, ఎవ్రీథింగ్ అంటాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎప్పుడు దేవుడు ఫస్ట్ ఉన్నంత వరకు
ఎవ్రీథింగ్ వాజ్ వండర్ఫుల్. హల్లెలూయా. బట్ ఆ ప్లేస్లోకి ఎప్పుడైతే సర్పం వచ్చిందో, సాతాను వచ్చాడో, నీ జీవితంలోకి ఎవరైనా వచ్చారో, నా జీవితంలోకి ఎవరైనా వస్తే, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పిల్లలు కావచ్చు, మరి కావచ్చు, ఇంకోటి కావచ్చు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక పరిచర్ని ఇచ్చాడు. దేవుడు సిస్టర్ గారిని ప్రేమించి ఒక పరిచర్ని ఇచ్చాడు. దేవుడి కంటే పరిచర్య ముందు వెళ్ళిపోతే చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని కొరకు పరిచర్య ఉంది, కానీ పరిచర్య కొరకు దేవుడు లేడు. గాడ్ ఫస్ట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నారండి పాస్టర్ గారు అని మీకు విసుగు అనిపించినా చెప్తాను నేను. గాడ్ ఫస్ట్. జీవితంలో అన్నిటికంటే మిన్నగా ఆయన ఎక్కువ ప్రేమిద్దాం. మన ధనములో ఫస్ట్ ప్లేస్ ఆయనదే, మన టైంలో ఫస్ట్ ప్లేస్ ఆయనదే, మన ఎవ్రీడే లైఫ్లో ఫస్ట్ ప్లేస్ ఆయనదే, మన లైఫ్లోనే ఫస్ట్ ప్లేస్ ఆయనదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వన్స్ అగైన్ ఈ మాట మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఆదిలో దేవుడు ఉంటే, ఇఫ్ యు పుట్ గాడ్ ఇన్ ద బిగినింగ్, దేవుడిని నువ్వు మొదటకు పెడితే, హి విల్ క్రియేట్ వండర్స్. హల్లెలూయా. ఆమేన్. మునిపెన్నడు చవి చూడని ఆశ్చర్య కార్యాలను ఆయన జరిగిస్తాడు. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. సద్గుణ రాసి నీ జాడలను నా ఎదుట ఉంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా. కృప వెంబడి నాలో ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ నా యేసయ్యా. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ పడదామా? నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు టైం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్లీజ్, ఐఎమ్ హంబుల్లీ beseeching you, put God first, then He will create wonders in your life. When the people looking at you, your life, నీ జీవితంలోకి నీ వైపు మనుషులు చూసినప్పుడు అడుగడుగున దేవుని అద్భుత కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు కనిపిస్తాయి. సిస్టర్, ఇది ఎలా సాధ్యం? దేవుడు సాధ్యపరిచాడు నా జీవితంలో. ఆమేన్. నేనంటాను, శోధన, వేదన, బాధల మధ్యలో కాదు, అద్భుతాల మధ్యలో నడిపించబడతావు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం అన్నట్టు. హల్లెలూయా. వస్త్రాలు పాతకెళ్ళలేదు, చెప్పులు అరిగిపోలేనట్లు నీ కాళ్ళ కింద అద్భుతాన్ని పెడతాడు, నీ ఒంటి మీద అద్భుతాన్ని పెడతాడు, నీ తల మీద అద్భుతాన్ని పెడతాడు, నీ ఇంటి వారిని అద్భుతాల నడుములో నడిపిస్తాడు ఆయన. ఎందుకంటే ఈజ్ ఎ క్రియేటర్. ఆయన సృష్టికర్త. చెప్పండి, సృష్టికర్త అంటే లేని దాన్ని కలుగు చేసేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పుట్ గాడ్ ఫస్ట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇది నేర్చుకుందాం. ఇక దీని గురించి మరి ఎక్కువగా మాట్లాడకూడదు, ఎందుకంటే మళ్ళీ రీక్యాప్కి ఎక్కువ టైం అవుతుంది. ఇప్పుడు 10 నిమిషాలు దాన్ని మాట్లాడాను. అండ్ ఈరోజే వచ్చిన వారి కోసం, లేకపోతే లాస్ట్ వీక్ మిస్ అయిన వారి కోసం తెలియాలని మాత్రమే చెప్పాను. హల్లెలూయా. సో ఇన్ ద బిగినింగ్
అది కొద్ది చెప్తారా? ఇన్ ద బిగినింగ్. అది కొద్దిగా ఒక ఉద్యమంలో చెప్తారా? ఇన్ ద బిగినింగ్. సావిత్రమ్మ గారు చెప్పలేదు, ఎందుకన్నా? ఓహో, మేము వాళ్ళు కాపాడుకుంటున్నాం, రైట్, మంచిది. ఒకసారి చెప్పి అమ్మా, ఇన్ ద బిగినింగ్. హల్లెలూయా. ఎందుకు చెప్పిస్తున్నాం తెలుసా? సరదా కోసం కాదు. ఆమేన్. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే, మీరు ఆ మాట చెప్పినప్పుడు మీ గుండెల్లో దేవుని భయం ఉండాలని, మీ చేయి మీ ఛాతీ మీద మీ గుండెల మీద ఉండాలని. ఇన్ ద బిగినింగ్ అనగానే ఆయన వైపు చూస్తూ ఎస్ యువర్ గాడ్. అది దాటిందో, అది మిస్ అయిందో, గాడ్ ప్లేస్లోకి ఉద్యోగం వచ్చినా, వ్యాపారం వచ్చినా, మనుషులు వచ్చినా, బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, మతం వచ్చినా, కులం వచ్చినా, ఆచారాలు వచ్చినా, మర్చిపోవద్దు, ఏది మిగలకుండా అన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఎవ్రీథింగ్ విల్ బి డిస్ట్రాయ్. హల్లెలూయా. ఎప్పుడైతే అపవాది ఎంటర్ అయ్యాడో ఏమైంది? హల్లెలూయా. వారు దిగబర్లమని తెలిసిపోయింది. భయం వచ్చింది. అంతవరకు భయం అనే పదం లేదు. కానీ ఆదాము, నువ్వు ఎక్కడన్నప్పుడు నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాక్కున్నాను. భయం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మానవుని యొక్క ఉనికిలోకి. కయ్యను హేబేల్ని చంపాడా? చంపాలన్నటువంటి నీచపు ప్రవృత్తి లేదా నీచపు ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఇలా చేస్తే హేబేలు చస్తాడని ఎవరు చెప్పారు కయ్యనుకి? చావు అంటూ అంతవరకు చావు అనేది లేదు కదా. హల్లెలూయా. ఫస్ట్ డెత్, ప్రపంచ ఉనికిలో ఫస్ట్ డెత్ ఏది అంటే కయ్యను హేబేల్ని చంపడం. ఎలా తెలిసింది? చూసారండి, ఆ నేచర్ ఎంత పాడైపోయిందో. మీకు అర్థమవుతుందో లేదో పిక్చర్. కానీ నాకు తలుచుకున్నప్పుడల్లా భయం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అరే, చావు అంటే ఏంటో లేదు, ఎవరు అంతకుముందు చనిపోలేదు. కానీ ఇలా చేస్తే హేబేలు చచ్చిపోతాడని కయ్యనికి ఎట్లా తెలుసు? ఆ పండు ద్వారా అపవాది యొక్క నేచర్ వచ్చేసింది. నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఉన్నంత వరకు అబ్బా అంత మంచిగా ఉంది. Adam and Eve had a great intimacy with God. బట్ ఎప్పుడైతే దేవుని స్థలములోకి, దేవుని ప్లేస్లోకి మరొకరు ఎంటర్ అయ్యారో మొత్తం నాశనం అయిపోయింది. టేక్ కేర్, టేక్ కేర్, టేక్ కేర్. హల్లెలూయా. ఒకవేళ ఒక్క మాట చెప్పి ముందుకెళ్తాను. ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా దీన్ని మీరు సెన్స్ చేసి ఉంటే, ఏంటిది? హల్లెలూయా. నేను దేవునికి బదులు నా చదువుని, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, నా స్నేహాల్ని, సెల్ ఫోన్ని, లేక దేవుడు నాకు ఇచ్చిన పరిచయాన్ని దేవుడి కంటే ముందు నేను దాన్ని పెట్టేశాను. అందుకే ఈరోజు ఆ శాపాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ బాధను అనుభవిస్తున్నానని మీరు సెన్స్ చేయగలిగితే, మీరు అంగీకరించగలిగితే, మీరు గుర్తించగలిగితే, మీరు గమనించగలిగితే, ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళక ముందు సే సారీ టు గాడ్. ఎంతమంది అంగీకరిస్తారో నాకు తెలియదు, కానీ సే సారీ టు గాడ్. దేవునికి వందనాలు చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. యేసయ్యా, నా జీవితానికి తొలి సంధ్య, మలి సంధ్య నీవే అవ్వాలి ప్రభువా. ఆమెన్. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. హల్లెలూయా. ఆమేన్. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. శూన్యం ఉంది, నిరాకారం ఉంది, చీకటి ఉంది. చాలా చెప్పాలి, ఒకటి చెప్తా. శూన్యం ఉంది, చీకటి ఉంది, నిరాకారం ఉంది. కానీ ఆ శూన్యం, ఆ నిరాకారం, ఆ చీకటి తొలగిపోయి
దేవుడు కోరుకున్నదంతా అక్కడ రీప్లేస్ చేయబడింది. ఓ కమ్మా, నాకు మంచి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు కోరుకున్నదంతా అక్కడ రీప్లేస్ చేయబడింది అన్న మాటకి మీకు సంతోషం లేదా? మీరు స్పందించరా? దేవుడు కోరుకున్నదంతా రీప్లేస్ చేయబడింది. హల్లెలూయా. శూన్యము, ఆమేన్, సమస్తం వచ్చేసింది. నిరాకారం ఆకారంగా మారిపోయింది. ఇంకా సూర్యుడు రాకముందే చీకటి తొలగిపోయి వెలుగు ఆ చోటుకి వచ్చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని మంచిదైనట్టు దేవుడు చూచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్తమును తన కుమారుడైన ఆదాము ఏలుబడి కిందకి దేవుడు తీసుకొని వచ్చాడు. ఆయన ఆత్మ విశ్రాంతి తీసుకుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు దేవుడు కలుసుకోగలిగాడు. దేవుని మహిమ కలుగును గాక. రేసలు ఒక మాటలో చెప్పనండి, ఏదైనా తోట పరలోక రాజ్యం రెండు ఒకటిగానే ఉండేవి. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. పీపుల్ ఆఫ్ గాడ్, డియర్ చర్చ్, ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. మీ జీవితంలో శూన్యం ఉంది, మీ జీవితంలో నిరాకారం ఉంది, మీ జీవితంలో అంధకారం ఉంది. ఎంతమంది అంగీకరించగలుగుతారో వారికి ఈరోజు ఈ గుడ్ న్యూస్, వారికి ఈరోజు ఈ మెసేజ్. నా జీవితంలో చీకటి ఉంది, బయటికి నేను మామూలుగా ఉన్నాను, కానీ నా జీవితంలో ఒక శూన్యం కనబడుతుంది. ఏదేదో ఉండాలనుకున్నాను, శూన్యం అయిపోయింది. ఐఎమ్ ఫీలింగ్ ఎంప్టీనెస్ పాస్టర్, ఐఎమ్ ఫీలింగ్ ఎంప్టీనెస్. నేను చాలా శూన్యాన్ని అనుభవిస్తున్నాను. దేవుడు కోరుకున్న ఆకారంలో కాదు, షేప్ అవుట్ అయిపోయాను. నేను ఆత్మీయంగా షేప్ అవుట్ అయిపోయాను. ఆత్మీయంగా నేను ఎంప్టీ అయిపోయాను, శూన్యం అయిపోయాను. నా బ్రతుకులో చీకటి ఉందని అంగీకరించగలిగేవారుంటే ఈ 3 మాటలు వినండి. ఈ 3 వ్యక్తుల యొక్క ప్రమేయం నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. మొట్టమొదటిది, దేవుని నేను మొదలు పెడతారు కదా, అంటే మొదటగా పెడతారు కదా, దేవుని యొక్క ఆధిపత్యం. రెండవది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అల్లాడింపు. ఆమె మూడవదిగా, విడుదలయ్యే దేవుని యొక్క వాక్యం. ఈ 3 మీ జీవితంలో అద్భుత కార్యాన్ని సృష్టించగలవు. ఈ 3 మీరు కోల్పోయిన దాన్ని మరలా ఇవ్వగలవు. శూన్యములో సమస్తాన్ని కలిగించగలవు. నిరాకారములో ఆకారం ఏర్పడుతుంది. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. చీకటి వెలుగుమయముగా మారిపోతుంది. మరలా ఇంటిమసి ఏర్పడుతుంది. మరలా సాన్నిధ్యం ఏర్పడుతుంది. అన్నీ మంచిగా మారుతాయి, అన్నీ ఆనందంగా మారుతాయి. దేవుని ఆత్మ సేద తీరుతుంది. ప్రతిరోజు దేవుని కలుసుకుంటావు. అంతా ఆయన ఏం చూడాలనుకున్నా ఆయన చూస్తాడు, ఏం వినాలనుకున్నాడు ఆయన వింటాడు. ఆయన ఇష్టం ఏది ఉందో అదంతా ఆయన కనులు ఎదురుగా కనబడుతుంది. ఒకవేళ ఇలాంటి లైఫ్ కావాలని మీరు ఎవరైనా ఆశపడితే, హలో చర్చ్, వాళ్ళకి ఏమి సందేశం, ఇలాంటి లైఫ్ కావాలని మీరు ఎవరైనా ఆశపడితే దేవునితో చెప్పండి, దేవా నా జీవితంలో మొదట నీవే ఉండాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ పుట్ మై గాడ్ ఫస్ట్. నా జీవితంలో ఆదిలో నీవే ఉండాలని కోరుతున్నాను. అక్కడితో ఆగిపోకండి. ఈరోజు మీరు అడగాల్సిన రెండో మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవా, చీకటి ఉంది, శూన్యం ఉంది, నిరాకారం ఉంది, కానీ మీరు నా మీద అల్లాడాలని నేను కోరుతున్నాను. కమాన్ చర్చ్, మీరు నా మీద అల్లాడాలని కోరుతున్నాను. అల్లాడడం అంటే అర్థం చెప్పనండి, కోడి గుడ్ల మీద కోడి పెట్ట కూర్చొని వేడితో పొదుగుతుంది కదా. ఎందుకో తెలుసా? ఒక ఏదో ఆకారంలో ఉన్నటువంటి ఆ గుడ్డులో ఉంచి నా పోలికలో నా స్వరూపంలో ఉన్న బిడ్డ బయటికి రావాలి అన్న ఆశతో ఆ కోడి పొదుగుతుంది. దాని అర్థము నేను అంటాను, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఆ శూన్యములో, ఆ చీకటిలో, ఆ నిరాకారంలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యను కోరుకోండి. ఇది నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ఆత్మ ఆ అగాధ జలముల మీద, ఆ చీకటి జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతుంది. ఓ ప్రైజ్ ద లార్డ్. వాట్ ఎ బ్యూటిఫుల్ పిక్చర్, వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. ఈ మాట నాకు నిరీక్షణ ఇస్తుంది, ఈ మాట నాకు ఆనందాన్ని ఇస్తుంది, ఈ మాట నన్ను లేవనెత్తుతుంది, ఈ మాట నన్ను బలపరుస్తుంది, ఈ మాట నా జీవితంలో గొప్ప ఆనందాన్ని నింపుతుంది. ఎందుకంటే సృష్టి కొరకే దేవుని ఆత్మ అల్లాడినప్పుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కార్చాడు. తన పోలికలో, తన స్వరూపంలో సృష్టించబడిన నన్నెందుకు వదిలేస్తాడు?
అర్థం కాలేదా? నోటి మాటతో సృష్టించిన నేల కొరకు, మట్టి కొరకే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ నూతన సృష్టి ఏర్పడాలని ఆ చెట్ల కొరకు, ఆ జీవుల కొరకే దేవుని ఆత్మ అల్లాడుతుంటే, అంతకంటే శ్రేష్ఠుడినైనా నా కొరకు, మట్టి కంటే శ్రేష్ఠుడినైనా నా కొరకు, ఎవరి కొరకు ఆయన తన ప్రాణం పెట్టి రక్తం కార్చి తనకున్న సమస్తాన్ని దారబోసాడో, ఎవరి కొరకు ఆయన ప్రధాన యాజకుడిగా నిలబడి ఉన్నాడో, ఎవరి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడో, ఎవరి కొరకు సృష్టి అంతా మూలుగుతూ ప్రసవ వేదన పడుతుందో, అతి శ్రేష్ఠుడైన క్రీస్తునందు, అతి శ్రేష్ఠుడైన నా నిమిత్తము మరి విశేషముగా పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య కార్యసాధకమవుతుంది. బ్రదర్, ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు. ఆమేన్. అక్కడ ఏముంది? శూన్యం ఉంది, నిరాకారం ఉంది, అగాధ జలముల మధ్యలో భూమి ఉంది, నేల ఉంది. ఎస్, తర్వాత జలములన్నీ ఒక చోటుకు వెళ్ళిపోయి 6 నెలలు కనబడునుగా కానీ ప్రభు పలికారు. అది జరిగింది. హల్లెలూయా. కానీ ఆ జలముల పైన, ఆ చీకటి పైన, ఆ శూన్యము పైన, ఆ నిరాకారం పైన, చీకటి దగ్గర నేను ఎందుకు ఉండాలి అనుకోలేదు ఆయన. శూన్యం దగ్గర నేను ఎందుకు ఉండాలనుకోలేదు. నిరాకారం దగ్గర నేను ఎందుకు ఉండాలని అనుకోలేదు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే. శూన్యంలో నేను ఎందుకు ఉండాలనుకోలేదు, నిరాకారంలో ఎందుకు ఉండాలనుకోలేదు, నీలో ఉన్న చీకటి ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలని ఆయన అనుకోలేదు. కానీ నీకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కోడి తన గుడ్డుల మీద పొదిగినట్లు ఆయన నీ జీవితం గురించి పొదుగుతున్నాడు. ఎందుకంటే ఆయన కోరుకున్నట్లు, అనగా దేవుడు కోరుకున్నట్లు, దేవుడు ఆశించినట్లు, దేవుడు చూడాలనుకున్నట్లు, దేవుడు వినాలనుకున్నట్లు, దేవుడు నిశ్చయించినట్లు, దేవుడు నిర్ధారించినట్లు, దేవుడు ఉద్దేశించినట్లు ఆ ఆనందంతో, ఆ ఇంటిమసిలో, ఆ సంతోషంలో, అమరత్వంలో, ఆబాధ్యంలో నీ జీవితం ఉండాలి అని. ఆమేన్. అర్థమవుతుందండి? హల్లెలూయా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. శూన్యం ఉంది, అది అయిపోయిందా? శూన్యం ఉంది, నిరాకారం ఉంది, హల్లెలూయా. చీకటి ఉంది, హల్లెలూయా. కానీ అదంతా కూడా నూతన సృష్టిగా మార్చబడింది, అద్భుతమైన సృష్టిగా మార్చబడింది, దేవుడు కోరుకున్నట్టు మార్చబడింది. ఇలా మారడానికి 3 పనిచేశారు. త్రియేక దేవుడు పనిచేశాడు. ఒకటి, తండ్రి అయిన దేవుని ఆధిపత్యం, ఎందుకంటే ఆయనే ఆది యందు ఉన్నాడు కాబట్టి. రెండోది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య అల్లాడుతున్నాడు. మూడవది ఏంటో తెలుసా? వెలుగు కలుగునుగా కానీ దేవుడు తన వాక్కుని, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడు ఉండెను, వాక్యము దేవుని యుండెను, ఆ వాక్యమే శరీరం ధరించుకొని మన మధ్య సంచరించిన రాయబడినట్లుగా తన కుమారుడైన యేసుక్రీస్తు అనే వాక్యాన్ని దేవుడు విడుదల చేశాడు. వాక్యం విడుదల చేయబడింది ఎందుకంటే ఆది యందు దేవుడు ఉన్నాడు కాబట్టి. వాక్యం విడుదల చేయబడింది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ప్రసవ వేదన పడుతూ మూలుగుతున్నాడు కాబట్టి. ఆది యందు దేవుడు నీ జీవితంలో ఉండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య విజ్ఞాపన నీ జీవితంలో ఉండి, దేవుని వాక్యానికి నువ్వు అనుమతిస్తూ ఉన్నట్లయితే, అమ్మా సత్యవతి గారు, దేవుని వాక్యానికి మీరు అనుమతిస్తూ ఉన్నట్లయితే, దేవుని వాక్యానికి మీరు అవకాశం ఇస్తున్నట్లయితే, నేను చెప్తున్నాను, ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం జరిగిందో మీ జీవితంలో జరుగుతుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం జరిగిందో మీ జీవితంలో జరుగుతుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం జరిగిందో మీ జీవితంలో జరిగింది. నిరాకారం ఆకారంగా మార్చబడింది, శూన్యములో సమస్తము చేర్చబడింది. నీవు కోల్పోయినవన్నీ దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కోల్పోయినవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. అప్పుడు నువ్వు ఊరకనే పాడవు, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయా, మనసారా ఆరాధిస్తూ. హల్లెలూయా. ఎందుకంటే కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును వస్తాడాయన. నువ్వే రాకపోతే నేనేమైపోదును, యేసయ్యే రాకపోతే నేనేమైపోదును, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే. ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా,
నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా యేసు రాజా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఫస్ట్దేంటి? పుట్ గాడ్ ఫస్ట్, దేవునిని ప్రారంభంలో పెట్టు. రెండవదేంటి? పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడే, ఆ అల్లాడింపు కింద ఉండు. ఆ అల్లాడింపు కింద ఉండు. ఎందుకు ఈ మాటనంటే, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. ఆ అల్లాడింపు కిందలోనికి రా. ఆమేన్. ఆ హావరింగ్ లోనికి రా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ పొదుగులోనికి రా. హల్లెలూయా. ఆ నీడలోనికి రా, ఆ కృపలోనికి రా, ఆ దయలోనికి రా. పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నీ పరిచర్యను ఆమేన్ హల్లెలూయా నా జీవితంలో జరిగించయ్యని వేడుకో. ఎందుకో తెలుసా? ఎవరు ప్రార్థించినా నీ జీవితంలో కార్యం జరగదేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద అల్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క ఆ అల్లాడింపు కిందకి నీ జీవితాన్ని నువ్వు తీసుకొని వచ్చినప్పుడు, గాడ్ రివీల్ హిస్ వర్డ్ ఇంటూ యువర్ లైఫ్. ఇంకొద్ది లోతుగా చెప్పనా? గాడ్ రివీల్ ఆర్ గాడ్ సెంట్ హిస్ వర్డ్ ఇంటూ దట్ డార్క్నెస్, దట్ ఎంప్టీనెస్. నీలో ఉన్న శూన్యములోనికి, నీలో ఉన్న చీకటిలోనికి, నీలో ఉన్న నిరాకారంలోనికి దేవుడు సృజనాత్మకమైన శక్తి కలిగిన తన వాక్యాన్ని ఆయన విడుదల చేస్తాడు. ఆయన వాక్యము మరలా నిన్ను నూతన సృష్టిగా మార్చేస్తుంది. ఆమేన్. సో రండి, టైం అవుతుంది. ఫస్ట్దేంటి? ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ గాడ్, పుట్ గాడ్ ఫస్ట్. రెండవది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అల్లాడింపులోనికి, పరిచర్లోనికి నువ్వు రా. ఆమేన్. ఆమేన్. ఆయన అల్లాడింపులోనికి వచ్చినప్పుడు వినండి, ఏంట్రా మీరన్నా చెప్పడం వాళ్ళకి వచ్చు. ఆ అల్లాడింపులోనికి నువ్వు వచ్చినప్పుడు ఆమేన్ హల్లెలూయా, మొట్టమొదటిగా జరిగేది ఏంటో తెలుసా? చీకటికి బదులు వెలుగును నీ జీవితంలో ఆయన నింపేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. చీకటికి బదులుగా నీ జీవితంలో వెలుగుని ఆయన నింపేస్తాడు. ఈ మాటల్ని నేను ఒక అంశానికి కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. తర్వాత మన మిగతా విషయాలు మనం చూడొచ్చు. ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధగా వినండి. కొంచెం డైవర్ట్ అయినట్టు అనిపిస్తుంది కానీ కాలా. ఆమేన్ హల్లెలూయా. పోన్లేండి, మీ ఒక చిన్న పని చేయిస్తాను మీ చేత. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నట్టే నావే చూస్తారేరా. కళ్ళు మూసుకున్నారా? ఏం కనబడుతుంది? అది విచిత్రమైన ప్రశ్న. చెప్పండి ఏం కనబడుతుంది? పోన్లేండి, అందరు కళ్ళు తెరవండి. అలా ఉండిపోకంటారా? నేను మెలుగున్నారు, నిద్రపోయి డౌట్ ఉంది నాకు. మీరు అవకాశం ఇచ్చారు, కళ్ళు మూసుకోమని సెలరైపోయినట్టున్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అండ్ మూసిన కళ్ళు తెరవండి. కళ్ళు మూస్తే ఏముంది? కళ్ళు తెరిస్తే ఏముంది? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఒక కేక వేయండి. దేవా, చీకటి తొలగి వెలుగు కలుగునట్లు నా కన్నులను వెలిగించండి. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు మా సందేశానికి నేను టైటిల్ పెట్టాలంటే, పరిశుద్ధాత్మ ద్వారా తెరవబడిన కన్నులు గలవారై. చెప్తారు ఏంటండి? ఎస్, పరిశుద్ధాత్మ ద్వారా తెరవబడిన కన్నులు గలవారై. అక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే, ఆ చీకటిని వెలుగుగా ఆయన మార్చాడు. కళ్ళు మూసుకుంటే చీకటి ఉంటుంది, కళ్ళు తెరిస్తే మనకు వెలుగు కనబడుతుంది. ఇప్పుడు దీని ఆత్మీయంగా లోపలికి వెళ్ళి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. అంధత్వములో నుంచి హల్లెలూయా అనంతమైన ఆయన మహిమ వెలుగులోనికి
మనల్ని దేవుడు నడిపించును గాక, మన కన్నులను దేవుడు వెలిగించును గాక, గుడ్డితనం నుంచి మళ్ళీ విడుదల చేయను గాక. ఆమె రైట్. నాకున్న టైంలో నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. 10:15 అయింది. నా టార్గెట్ ఒక టైం ఉంది, ఆ టైంలో ముగించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ అవ్వకపోతే ఆపేస్తాను, కానీ ఎక్కువ టైం తీసుకొని, ఎందుకంటే ప్రతిసారి అది ఇబ్బంది అయిపోతుంది కొందరికి. సరే, మళ్ళీ ఈ మాటలు మంచిది కాదు, శ్రద్ధగా విందాం. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుని తండ్రి అయిన దేవుని ఆధిపత్యం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య, అలాగే దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి. చెప్పండి, తండ్రి అయిన దేవుని ఆధిపత్యం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అల్లాడింపు లేక పరిచర్య, సృజనాత్మకమైన శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యపు శక్తి, ఈ 3 విడుదలయ్యాయి. అక్కడ అద్భుతం జరిగింది. ఈరోజు మీకు చెప్తున్న వర్తమానం అదే. లాస్ట్ వీక్ ఏంటంటే పుట్ గాడ్ ఫస్ట్, దేవుని మొదలు పెట్టండి. ఈరోజు నేనేం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యకు, పరిశుద్ధాత్మని యొక్క అల్లాడింపునకు, ఐ మీన్ ఆయన ఆ అల్లాడింపు యొక్క అండర్లోనికి, ఆ కిందకి, ఆ ఆధీనంలోనికి రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, ఆ రోజు చీకటి ఉంది, శూన్యం ఉంది, నిరాకారం ఉంది. అయితే పరిశుద్ధాత్ముడా, నీవు అల్లాడేవని నేను మొట్టమొదటి అధ్యాయంలో చూశాను. ఆ అల్లాడింపు ఊరకనే అయిపోలేదు, కానీ ఒక అద్భుతమైన సృష్టికి కారణమయ్యింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతుంది అదే. నా జీవితంలో నా దేవుణ్ణి నేను ఫస్ట్ పెట్టుకుంటాను. పరిశుద్ధాత్ముడా, నా దేవుని ఫస్ట్ పెట్టుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పుడు నా జీవితంలోనికి రండి, నిరాకారాన్ని ఆకారంగా మార్చండి, శూన్యములో సమస్తాన్ని కలిగించండి, చీకటిలో వెలుగును కలుగు చేయండి. క్రైస్తవుల్ని హింసించడానికి, హల్లెలూయా, మత నాయకుల దగ్గర, సన్హెద్రిన్ సభ దగ్గర, వారందరి దగ్గర ఆధిపత్యం పుచ్చుకొని, అధికారం పుచ్చుకొని సౌలు, హల్లెలూయా, దమస్కునకు వెళ్తున్నాడు. మనందరికి తెలిసిన విషయం కదా. హల్లెలూయా. వెళ్తూ ఉంటుండగా మార్గం మధ్యలో దేవుని యొక్క వెలుగు సౌలు మీద ప్రకాశించింది. ఆ వెలుగు చూడలేక సౌలును తనతో కూడా ఉన్నవారు కూడా కింద పడిపోయారు. అప్పుడు ధైర్యం చేసుకొని సౌలు కేక వేశాడు, ప్రభువా, నీవు ఎవరు? హూ ఇస్ దిస్? ఎవరు ఇదని పెద్ద కేక వేశాడు. అప్పుడు నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు కదా అని అంటలేదు. ప్రభు అన్నారు, నేనెవరినంటే నీవు హింసించుచున్న క్రీస్తుని అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి నువ్వు ఎదురు తిరుగుతున్నావు? నీవు హింసిస్తున్న క్రీస్తునని ప్రభు స్పష్టత ఇచ్చారు. హల్లెలూయా. తనతో ఉన్నవారు ఆ వెలుగును చూశారు, కానీ ఆ స్వరాన్ని వారు వినలేకపోయారు. ఆ వెలుగు చూసిన తర్వాత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వాక్యమై ఉన్న దేవుడు ప్రత్యక్షపరచబడినప్పుడు, ఆమె హల్లెలూయా, ఎందుకంటే అక్కడ ఇంకేం కనబడలేదు, వర్డ్ మాత్రమే వినబడుతుంది. వాక్యమై ఉన్న దేవుడు ప్రత్యక్షపరచబడినప్పుడు సౌలు కింద పడిపోయాడు. తన బాహ్య నేత్రాలు మూసివేయబడి పొరల వంటివి చేరి వెంటనే సౌలు గుడ్డివాడైపోయాడు. ఈ విషయం మనకి తెలిసిందే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేసే పరిచర్లో ఒకటి మేము ముందు పెడుతున్నాను ఈరోజు ముగించక ముందు. గుడ్డివాడైపోయాడు. గుడ్డివాడైన తర్వాత ఈ పని వారు, తనతో ఉన్నవారు సహాయకులు సౌల్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళారు. హల్లెలూయా. తన పట్టణాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. తన ఇంట్లో గుడ్డివాడైపోయి ఏమి తినక, ఏమి తాగక, ప్రభువును బట్టి భయపడిన వాడై సౌలు సమయాన్ని గడుపుతూ ఉంటుండగా, హల్లెలూయా, మంచిగా చెప్దాం, 3 దినముల పిమ్మట దేవుడు తన ప్రవక్తని అక్కడికి పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ప్రవక్తని అక్కడికి పంపించినప్పుడు ఆ వ్యక్తి అక్కడ చేరుకొని, మీకు ఈ భాగమంతా కూడా అపోస్తలుల కార్య గ్రంథం 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దాదాపుగా 17-18 వచనాలు ఇలా ఉన్నాయి, నేను చదువుతున్నాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి, అననీయ అంటే దేవుని యొక్క సేవకుడు, ప్రవక్త. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు ఉంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడు అని రాశాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్ వర్డ్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడిన వాడవై నీ కన్నులు తెరవబడుటకు దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తుంది ఇక్కడ ఉంది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏముందంటే సౌలు చుట్టూ ఏముంది? అంధకారము అలుముకుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత అంధకారం అలుముకుంది. అయితే అననీయ అక్కడికి వెళ్ళాడు. ప్రభువు చెప్పాడు వెళ్ళమని. మీకు కొంచెం ఎవరైనా బోర్గా ఉంటే నన్ను క్షమించండి, ఎంతకు మించిన నేను చెప్పలేను. అననీయ అక్కడికి ప్రభు చెప్పాడు. అననీయ అక్కడ బయలుదేరాడు. ప్రభు అతను చాలా హింసించాడు, సంఘాన్ని చాలా బాధ పెట్టాడంటే, నా నామము నిమిత్తం మాత్రం అనేకమైన శ్రమలు భరించాల్సి ఉంది అని నీవు పోయి తన కొరకు ప్రార్థన చేయి. మీకు ఒక మాట చెప్పనా, మంచి మాట చెప్పనా? అననీయ వెళ్ళవెందుకు? దేవుడే వెళ్ళొచ్చుగా. పరిశుద్ధాత్మ వెళ్ళొచ్చుగా, దూత వెళ్ళొచ్చుగా. ఆమేన్. గుర్తుపెట్టుకో, ఆమేన్. తన దాసుల్ని మీ ఆశీర్వాదం కొరకు దేవుడు వాడుకుంటాడు. మీ జీవితంలో వెలుగు నింపడానికి తన దాసుల్ని దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. ఎందుకంటే దాన్ని ఆయన నియమించాడు, దాన్ని ఆయన నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటిని చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉన్న అన్నీ ఆయన చేయుడు. కిందున్న సబ్నాడిస్కి వాటిని అందిస్తాడు. ఆమేన్. అక్కడైతే ఇక్కడ కొర్నేలు ఇంటి దగ్గర అయితే దేవుని దూత వచ్చింది, కానీ ఏం చేయాలో దేవుని దూత చెప్పట్లే. నువ్వు పోయి పేతురు అని ఆ సీమోను అనే చర్మకారి ఇంటి దగ్గర ఉన్నటువంటి పేతుని పిలిపించు, నువ్వు చేయవలసిందంతా అతను నీకు చెప్తాడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమైనా అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. సరే ప్రియుల, టైం అవుతుంది, నేను వ్యాఖ్య చెప్పి ముగిస్తాను. అననీయ అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆమేన్, సహోదరుడా, నీవు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లును, ఆమేన్, నీకు దృష్టి కలుగునట్లు మార్గము మధ్యలో నిన్ను దర్శించినటువంటి దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు అని చెప్పి అననీయ చేతులు ఉంచినప్పుడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టించదు హల్లెలూయా. అననీయ చేతులు తర్వాత ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను టైం వేస్ట్ చేయట్లేదండి, మెల్లిగా మీకు అర్థం అవడం కోసం కనెక్ట్ చేస్తున్నాను. అననీయ చాలా క్లియర్గా చెప్తాను. అననీయ, నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లును నీకు దృష్టి కలుగునట్లు, రెండు వాడాడు అక్కడ. నీకు పరిశుద్ధాత్మ కలుగునట్లును దృష్టి కలుగునట్లును దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించాడు. సహోదరుడా, నీకు అలాగూ కలగాలి అని అననీయ తన చేతులను సౌలు మీద ఉంచినప్పుడు సౌలు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఆయన కళ్ళల్లోంచి పొరల వంటివి రాలిపోయినాయి. అప్పుడు సౌలు యొక్క కన్నులు వెలిగించబడ్డాయి. ఇప్పుడు ఆ కన్నులు మునుపున్న కన్నులు కాదు, ప్రభువుని చూచిన కన్నులు, దర్శనము కలిగిన కన్నులు, అనేకమైన మర్మాలను దేవుని యొక్క వాక్యంలో గుర్తించగలిగేటువంటి కన్నులు, నశించిపోతున్న ఆత్మలను చూడగలిగే కన్నులు. ఏమైనా అర్థమైంది సార్? ఏమైనా అర్థమైందండి? ఏమైనా అర్థమైందండి? ఏమైనా అర్థమైందండి? హల్లెలూయా. ఆమేన్. కొంతమంది చూస్తే బాధేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ కన్నులు ఇంత ముందున్న కన్నులు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించబడినటువంటి కన్నులు, పొరల వంటి రాలిపోయిన కన్నులు, దేవుని దర్శనము చూచిన కన్నులు, ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచిన కన్నులు, నశించిపోతున్న ఆత్మల పట్ల పరితాపము కలిగి కన్నీరు కార్చినటువంటి కన్నులు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు అంగలార్చినటువంటి కన్నులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త కొరకు పరుగులు తీసిన కన్నులు, ఆమేన్, విశ్వాసములకు కర్తయ్య దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు కొనసాగిపోయిన కన్నులు. ఆమేన్. హల్లెలూయా. అంతకు ముందు చంపడానికి వెతికిన కన్నులు, నరహత్య చేయడానికి వెతికిన కన్నులు, హింసించడానికి వెతికిన కన్నులు, కానీ ఇప్పుడు ప్రభువుని చూచిన కన్నులు, దేవుని వాక్యము చూచుచున్న కన్నులు, సంఘ క్షేమాభివృద్ధిని చూడాలనుకున్న కన్నులు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు చూచిన కన్నులు. ఎక్కడిదెక్కడికో కనెక్ట్ చేశారు పాస్టర్ గారు మీరు అనుకుంటున్నారా?
లేదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చీకటిని వెలుగుగా చేశాడు. ఇక్కడ అదే పరిశుద్ధాత్మ దేవుడు సౌలు జీవితంలో చీకటిని వెలుగుగా మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత వెలిగింపబడిన ఆ కన్నులు ఇప్పుడు లోకాన్ని చూడలేదు, యేసయ్యని చూశాయి. సంపాదనను చూడలేదు, నశించిపోతున్న ఆత్మల వైపు చూశాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘంలో లోపాలని చూడలేదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన సన్నిధిలో అంగలార్చే విధముగా ఆ కన్నులు మారిపోయాయి. సంఘంలో లోపాలను చూసేవాళ్ళు బోళి మంది ఉన్నారు, చూసి పారిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అది చూడలా. ఆమేన్. హల్లెలూయా. నేనేం కోరుతున్నానంటే, ఆదిలో చీకటి మీద అగాధ జలముల మీద అల్లాడినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అక్కడ వెలుగు కలగగా, చీకటి కమ్మినటువంటి సౌలు జీవితంలో అననీయ చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు తన కన్నులు వెలిగింపబడగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తారు హల్లెలూయా. పారిపోయి పిరికివాడైపోయి గుండె బాదుకుంటూ, అయ్యో నాయనా ఇప్పుడు మనమేమి చేద్దాము, ఇదిగో సిరియన్లు మన చుట్టూ ఆవరించి ఉన్నారని ఎలీషాతో చెప్పినప్పుడు అతడు ప్రార్థన చేసి, ప్రవ్వా ఇతడు కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఆ యొక్క లేకపోతే ఆ పనివాని యొక్క దాసిని యొక్క కన్నులు తెరవబడినప్పుడు సిరియన్ల కంటే ఉన్నతమైన సైన్య సమూహాన్ని, దేవదూతలను చూడగలిగే కన్నులు అంతకుముందు చూడలేకపోయాడు. ఇప్పుడు ఎందుకు చూడగలిగాడంటే, అంతకుముందు సామాన్యమైన కన్నులు, ఇప్పుడు దేవుని ఆత్మచేత వెలిగించబడిన కన్నులు, మధ్యలో దైవజనుని యొక్క ప్రార్థన ద్వారా ఆ కన్నులు వెలిగించబడ్డాయి. ఇప్పుడు సిరియన్లు చూడడం లేదు, సైన్యములకు అధిపతిగా యెహోవా యొక్క సైన్య సమూహాన్ని అతడు చూడడం మొదలుపెట్టాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మీ జీవితంలో హల్లెలూయా దేవా తెరవబడిన కన్నులు గలదానని, తెరవబడిన కన్నులు గలవాడని నేను జీవించాలనుకుంటున్నాను. దీన్ని అక్కడ కనెక్ట్ చేశాను అన్నది మీకు ఇబ్బందిగా అనిపిస్తే స్ట్రైట్గా ఒక మాట చెప్తాను ఈరోజు సందేశానికి. దేవుని ఆత్మ చేత బ్రదర్ వెలిగింపబడిన కన్నులు గలవారే, తెరవబడిన కన్నులు గలవారే మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రార్థన మీ కొరకు మాత్రమే కాదు, నా కొరకు నేను ఈ ప్రార్థన చేస్తున్నాను. ఆయన దగ్గర వేడుకోవాలనుకుంటున్నాను. ఓపెన్ మై ఐస్, I want to see you and I want to see something. ఆమేన్. అయ్యా ఇప్పుడు సమయంలో ఉందాం. ఒక అరగంట 40 నిమిషాల టైం నా ముందుంది, నేను వేగంగా ముగిస్తాను. దేవుని ఆత్మ చేత నీ కన్నులు తెరవబడినప్పుడు నువ్వేమేమి చూడగలవో చెప్తాను, చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఆమేన్. దేవుని ఆత్మ ద్వారా మీ కన్నులు తెరవబడినప్పుడు, ఆమేన్. సౌలు దేవుని ఆత్మ ద్వారా సౌలు కన్నులు తెరిచినట్లుగా నీ కన్నులు నా కన్నులు తెరవబడి, ఆమేన్, ప్రభువుని, నా వైపు చూడండి అమ్మా, నా వైపు చూడండి, ప్రభువుని, నశించిపోతున్న ఆత్మల్ని, సంఘ క్షేమాభివృద్ధిని చూడకుండా అడ్డగించే పొరలు వంటివి రాలిపోయి, దేవుని అభిషేకం ద్వారా ఆ పొరలు రాలిపోయి, ఆమేన్ హల్లెలూయా, చూడగలిగే కన్నులను దేవుడు తన ఆత్మ ద్వారా అభిషేకం ద్వారా మీకు దయచేయాలని నేను కోరుతున్నాను. ఇదే ఈరోజు వర్తమానం, ఇదే ఈరోజు వర్తమానం. మధు తెరవబడిన కన్నులు గలవాడుగానే ఉండాలని నేను కోరుకున్నాను. కనకరాజు తెరవబడిన కన్నులు గలవారుగా మీరు ఉండాలని కోరుతున్నాను. డేవిడ్ బ్రదర్ తెరవబడి, నేను చెప్పింది మొత్తం చెప్తానే అప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా కోరుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బ్రదర్, ప్రకాష్ బ్రదర్, ఎమ్మెల్యే బ్రదర్, రాము బ్రదర్, హల్లెలూయా, సత్యభాన నాని, సీను బ్రదర్, లేదా సిస్టర్స్, చిన్నపిల్లలు, వాళ్ళ యవనస్తులు, హల్లెలూయా. ఏయ్ నా వైపు చూడరయ్యా, ఏం ఫోన్ అయినా వస్తుంది, అర్జెంట్కి వెళ్ళిపోలే, వచ్చిందే నీకు నచ్చినప్పుడు వచ్చావు, ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది ఆశిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నిర్లక్ష్యం ఇప్పుడు ఎలాగా, ఆమేన్, మీరు విన్నా వినకపోయినా 11, 11:15, 11:30 అవుతుంది కదా. కొంచెం అవుట్గా మాట్లాడాను ఏమనుకోకండి. హల్లెలూయా. ఎలాగ కూర్చున్నారు కదా, ఆమేన్. ఇబ్బందో కష్టమో బయట ఉన్న వాతావరణం వల్ల ఆవలింత వచ్చేస్తుంటే వాటిని మింగేసి, లేకపోతే ఈయన మమ్మల్ని మింగేస్తాడు ఎందుకు వచ్చిన బాధ అని వాటన్నిటిని మింగేస్తూ కష్టపడి కూర్చున్నారు కదా. ఆ కూర్చున్నది ఏదో కొద్దిగా శ్రద్ధగా వాక్యం విన్నారు అనుకో, దైవజనుడు హ్యాపీ. దైవజనుడు హ్యాపీ అయితే దేవుడు హ్యాపీ. ఆమేన్, ఆమేన్. నాకు ఆ మాట చాలా నచ్చింది.
మీకోసం సేవకుడు ఏడిస్తే అది మీకు ఆశీర్వాదం. మీ వల్ల సేవకుడు ఏడిస్తే అది శాపం. ప్రైజ్ ది లార్డ్. అమ్మ అనుకున్న వారందరూ ఏమడుగుదాం ఈరోజు? నీ ఆత్మ ద్వారా తెరవబడిన కన్నులు నాకు కావాలి. అక్కడ చీకటిని వెలుగుగా చేశావు, ఇక్కడ చీకటి పొరలు తీసివేసి, హల్లెలూయా, చీకటి తెరలు తీసివేసి, చీకటి తెరలు రాల్చివేసి, దేవా నీ ఉన్నతమైన మీకు విషయం చెప్పనా నేను? హల్లెలూయా. పౌలుకి కన్నులు ఎంత వెలిగించబడ్డాయంటే, పౌలుకు బయలుపరచబడిన సీక్రెట్ పౌలు విడుదల చేసే అంతవరకు సాతానుకు కూడా తెలియదు. ఇప్పుడు దాని అర్థమైనా నేను చెప్పలేను, కానీ ఈ మాటతో సరిపెట్టుకోండి ఏళ్ళకి. హల్లెలూయా. సౌలుకి దేవుడు ఒక సత్యాన్ని బయలుపరిస్తే, పౌలుకు బయలుపరచబడిన ఆ సత్యాన్ని పౌలు మాట్లాడే అంతవరకు సాతానుకు కూడా సత్యం తెలియలేదు. అంటే ఎంతగా అమూల్యమైన దైవ మర్మాన్ని చూడగలిగే విధముగా దేవుడు పౌలు యొక్క కన్నులను తెరిచి సంఘ క్షేమాభివృద్ధి కొరకు తను ఒక బలమైన పిల్లర్గా నిలబెట్టాడు. బ్రదర్, మీ జీవితంలో అది ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. ఒక్కొక్కటి చెప్తాను బ్రదర్, ఒక్కొక్కటి చెప్తాను సిస్టర్. హల్లెలూయా. ప్రతి దానికి దేవుని సన్నిధిలో ఆమేన్ చెప్పండి. ప్రతి దాన్ని మీ మీద మీరు పలుక్కోండి. ఇది నాకు కావాలి ప్రభా, నీ దాసుడు చెప్తున్నాడు, ఇది నాకు కావాలని కోరుకోండి. ఆమేన్. ఒక 7 చెప్తా. ఎన్ని? నెంబర్ 8 ఎన్ని? 7 సంపూర్ణ సంఖ్య. నాకు ఏదైనా పాయింట్లు రాస్తే 5, 7, 9, 12 ఎట్లా ఇష్టపడతాను. లక్కీగా 7 పాయింట్లు దొరికినాయి నాకు. హల్లెలూయా. ఆసక్తిగా వినండి, ఓకేనా? ఆమేన్. అట్లీస్ట్ నటించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. దీన్ని కీవర్డ్స్ చదివిద్దాం అనుకున్నాను, కానీ డైరెక్ట్గా నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. చాలా జాగ్రత్తగా వినండి. అయ్యా, ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా, మీ కన్నులు దేవుడు తెరవాలని కోరుకుంటున్నారా, దెయ్యం తెరవాలని కోరుకుంటున్నారా? హల్లెలూయా. దెయ్యం తెరుతుందా? ఆదాము అవ్వలను అడిగితే చెప్తాడు. ఎందుకో తెలుసా? ఆ పండు చూపు నాకు రమ్యంగా కనబడినప్పుడు, ఆమేన్, ఆహారం మంచిదిగా అనిపించినప్పుడు అవ్వ తీసుకొని తిని కొన్నిటిని ఆదాముకు కూడా ఇచ్చింది. బైబిల్ చెప్తుంది, వారు ఆ పండు తినినప్పుడు వారు కన్నులు తెరవబడి వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు. అంతవరకు వాళ్ళ కళ్ళు లేవంటారా? అంతవరకు దేన్ని చూడలేదా? దేన్ని చూడకపోతే అబ్రాం పేర్లే, క్షమించాలి, ఆదాం పేర్లు ఎలా పెట్టాడు? పక్కన అమ్మాయి నిలబెట్టగానే నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసమా, నువ్వు నరు నుండి తీయబడుతూ గనక నారీ అనబడతావు అని డ్యూయట్ ఎలా పాడాడు? హల్లెలూయా, హల్లెలూయా. వారి కన్నులు తెరవబడ్డాయి. ఆమేన్. బ్రదర్, నేను టైం వేస్ట్ చేస్తాను అనుకుంటున్నారా? ఈరోజు సాతానుడు తెరిచిన కన్నులతో చాలామంది విశ్వాసులు లోకం కొరకు వెంపర్లాడుతున్నారు. నేను ఆశపడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు తెరవబడిన పౌలు కన్నుల్లాంటి కన్నులు, ఆమెను పొరల వంటివి రాలిపోయి పరిశుద్ధాత్మ దేవుడు మీ కన్నులు తెరవగా పౌలు చూడగలిగిన దైవ దర్శనాన్ని, పౌలు చూడగలిగిన ప్రత్యక్షతను, పౌలు చూడగలిగిన నశించుతున్న ఆత్మలను, పౌలు చూడగలిగిన సంఘ క్షేమాభివృద్ధిని, పౌలు చూడగలిగినటువంటి ఉన్నతమైన బహుమానాన్ని మీరును చూచుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అపవాది తెలిస్తే అక్కడ సిగ్గు, అవమానం, అపకీర్తి, మరణం చాలా ఉన్నాయి. దేవుడు తెరిస్తే ఆనందం, సంతోషం, అభిషేకం, దర్శనం, గురి, గమ్యం అన్నీ ఉన్నాయి. ఆ వ్యత్యాసాలు కూడా రాశాను, కానీ టైం లేదని వాటిని ఆపేశాం. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా జాగ్రత్త వినండి. సీరియస్గా వెళ్తాను, టైం అవుతుంది. చాలా జాగ్రత్త వినండి. నిద్రపోయిన వినేవాళ్ళు వినండి. ప్రైజ్ ది లార్డ్. లార్డ్, ఓపెన్ మై ఐస్ to understand what happening behind the screen or behind the things. దాని అర్థం ఏంటంటే, హల్లెలూయా, దేవా, కంటికి కనబడేవి కాదు, ఆ కంటి కనబడ దాని వెనకాతల ఏమి జరుగుతుందో చూడగలిగే కన్నులు నాకు దయచేయండి ప్రభువా అని అడగండి. అమ్మ సిస్టర్, ఈ లోతైన మాట అర్థమైందా? వెనుకున్న వారికి లోతైన మాట అర్థమైందా? ఏం అడుగుదాం? ఆమేన్, హల్లెలూయా. వాస్తవాన్ని చూడగలిగే కన్నులు నాకు
దయచేయి ప్రభువా. చాలా త్వరగా చెప్తాను, ఫాస్ట్గా చెప్తాను. హల్లెలూయా. పౌలు శిలువలో ప్రాంతానికి వెళ్ళారు, సువార్త ప్రకటిస్తున్నారు. పుతోన్ అనే దెయ్యం పట్టిన ఆమె ఉంది. ఆమె ప్రతిరోజు వారి వెనకాతలు వస్తూ వీరు సర్వోన్నతమైన దేవుని సేవకులు, దేవుని మార్గాన్ని మీకు బోధిస్తున్నారని చెప్తా ఉంది. హల్లెలూయా. విచిత్రం కదా, దెయ్యం సువార్త చేస్తుంది ఇక్కడ. ఆమెన్. పౌలు వ్యాకులు పడి, ఎందుకంటే పౌలు యేసు ప్రభు గురించి చెప్తుంటే దెయ్యం వీరి గురించి చెప్తుంది. పౌలు వ్యాకులు పడి, ఆ వ్యాకులు పడేది అది ఒక పెద్ద సబ్జెక్ట్, వదిలేద్దాం. పౌలు వ్యాకులు పడి ఆ పుతోను దెయ్యం పట్టిన దాన్ని విడుదల చేశాడు. దాని యజమానులు, ఇది ఆ పుతోను అనే దెయ్యం పట్టిన ఆ స్త్రీ యొక్క యజమానులు దానివల్ల లాభం సంపాదించిన వారై, ఇప్పుడు ఆ లాభము మాకు దొరకలేదని చెప్పి కొద్ది స్పీడ్ అవుతానే పర్లేదా, వేగంగా వెళ్దాం, మాకు కావాల్సింది కూడా అదే అన్నట్టు చూస్తున్నారు వీళ్ళు. హల్లెలూయా. సో వాళ్ళని తీసుకొని వెళ్ళి అధికారుల దగ్గర, నాయకుల దగ్గర, రోమీల దగ్గర, యూదుల దగ్గర, అధికారుల దగ్గర, శాస్త్రుల దగ్గర, పరిచయాల దగ్గర నిలబడితే వాళ్ళందరూ మాట్లాడుతుండగానే, ఇక్కడ నేను సింపుల్గా చెప్తాను, దుమ్మిగా వాళ్ళందరూ పడిపోయి పౌలు శీలని హల్లెలూయా పిచ్చుకొక్కను కొట్టినట్టు కొట్టారు. బట్టలు ఊడదీసి ఇష్టానుసారిగా కొట్టి భయంకరంగా గాయపరిచి వారిని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకుని, మనకు తెలిసిన విషయం, లోపలికి తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పౌలు దగ్గర డైరెక్ట్గా చెప్తాను, నేను ఇలా చుట్టూ తిరిగి చెప్దాం అనుకున్నాను, డైరెక్ట్ చెప్తాను. పౌలు దగ్గర రోమా పౌరసత్వపు అధికారం ఉంది. ఇలా చెప్తాను, మనకు ఆధార్ కార్డు ఉంది కదండి మనందరి దగ్గర, అలాగే పౌలు దగ్గర అందాక అర్థమని చెప్తాను, పౌలు దగ్గర రోమా పౌరసత్వపు కార్డు ఉంది. ఆ కార్డుని ఒక్కసారి పౌలు చూపించి నేను రోమీని అన్న సంగతిని గనక వారికి తెలియచేస్తే, పౌల్ని కొట్టడానికి కానీ, పౌల్ని పట్టుకోవడానికి కానీ, పౌల్ని చెరసాల్లో వేయడానికి కానీ వారికి అధికారం లేదు. అమ్మా అర్థమైందా? కృపమ్మ గారు అర్థమైందా? మీరు ఇక్కడే ఉన్నారు, ఎక్కడికో వెళ్ళిపోయారా? హల్లెలూయా. అమ్మ అర్థమైందమ్మా? సో పౌల్ని కొట్టకుండా, దెబ్బలు వేయకుండా, చెరసాలు వేయకుండా విడిపించి, లేకపోతే అధికారి దగ్గరికి, అంటే ఆ రోమి అధికారులు తీసుకెళ్లే అవకాశం ఉంది. సత్యోత్తమ్మ గారు ఏమ్మా రాత్రి పడుకోలేదా? ఫుల్ నైట్ ప్రేయర్లో ఉన్నారా? రాత్రి వాక్యం బోరు కొడుతుందమ్మా, ఎందుకు నిద్రపోతున్నారు? బాగోలేదా ఒంట్లో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే అది మళ్ళీ ఒకరి నుంచి ఒకరికి ఇబ్బందిగా వెళ్ళిపోతుంటుంది, అది చాలా భయంకరం. అది ప్లీజ్ నేను బ్రతిమలాడుతున్నాను మిమ్మల్ని, కొంచెం ఇలా మీకు నిద్ర వస్తే లేచి నిలబడండి. అలా పిలిచినందుకు మీకు ఇబ్బందిగా అనిపిస్తున్నాను, క్షమించండి. నేనేం చెప్తానంటే, పౌలుకు తెలుసు ఇప్పుడు ఈ రోమా పౌరసత్వం కలిగిన వాడిని, నేను రోమీని అన్న సంగతి వీరికి తెలియచేస్తే నా మీద ఒక దెబ్బ పడదు, నన్ను వీళ్ళు కొట్టరు, నన్ను ఇలా భయంకరంగా హింస పెట్టరు, చెరసాల్లో వేయరు, ఈ బండలతో వాటితో నన్ను బిగించరు అని పౌలుకి తెలుసు బ్రదర్. హల్లెలూయా. ప్లీజ్ అమ్మ అర్థం చేసుకోండి, మీ ఆవులింతలు పక్కన పెట్టి అర్థం చేసుకోండి. హల్లెలూయా. బట్ విల్లింగ్లీ, ఇంటెన్షనలీ పౌలు ఆ దెబ్బలు, ఆ అవమానాలు, ఆ దిగంబరత్వాన్ని, ఆ చెరసాల్ని, ఆ సంఖ్యల్ని, ఆ బండలను భరించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే పౌలుకి ఏమర్థమైందంటే, ఎదురుగా కనబడుతున్న మనుషులు కాదు, వాళ్ళు వేస్తున్న సంఖ్యలు కాదు. అమ్మ నా వైపు చూస్తారా? చెరసాల్లో తీసుకెళ్లి పడేసి అవమానపరుస్తుంది కాదు, ఏం చూడగలుగుతున్నాడంటే, ఈ స్థలానికి దేవుడు తన చిత్తానుసారంగా పంపించాడు. ఈ బంధకములు, ఈ చెరసాల నాకు ఊరకనే రాలేదు, కానీ ఈ రాత్రి దేవుడు ఈ చెరసాలలో ఏదో అద్భుతం చేయబోతున్నాడు. ఈ చెరసాలని దేవుడు నాకు అప్పగించబోతున్నాడు. ఈ చెరసాలలో ఉన్న భయంకరమైన వ్యక్తులు ఈ రాత్రి మారు మనసు పొందబోతున్నారు. జైలు అధికారి మారబోతున్నాడు. జైలు అధికారి యొక్క ఇల్లు సంఘంగా మార్చబడుతుంది. అంటే తన ముందుకి ఎదురైన శ్రమను చూడలే, అవమానాన్ని చూడలే, నిందను చూడలేదు, దాని వెనకాతలున్న దేవుడు ఇచ్చే ప్రతిఫలమును చూచిన వాడై వాటిని భరించాడు. బ్రదర్, కొంతమంది చూస్తే నా బాధేస్తుంది బ్రదర్, ఎందుకంటే ఇంత అమూల్యమైన సత్యాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా వింటున్నారని నేను కోరుకుంటున్నాను. అమ్మా బ్రదర్, మీ అందరి జీవితంలో నేను కోరుకున్నాను, మీ జీవితంలో ఏదైనా శ్రమ వచ్చినా, ఏదైనా నింద వచ్చినా, ఏదైనా ప్రతికూలత వచ్చినా, ఎవరైనా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఆ కారణంగా మీరు ఒక భయంకరమైన పరిస్థితుల్లో నలగొట్టబడాల్సి వచ్చినా, ఇదేంటి నేనేం అన్యాయం చేశాను, ఎంత ప్రేమించాను, ఎంత చేశాను, ఎందుకు ఇలా జరుగుతుందన్న దుఃఖం, వేదన మధ్యలో మీరు నలిగిపోతున్నప్పటికీ కూడా హల్లెలూయా గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. ఈ శ్రమ తీరిన తర్వాత ఆయన నా జీవితంలో, పరిచర్యలో, నా ఇంటిలో, నా పిల్లల జీవితంలో దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు ఆశ్చర్యకార్యం ఏదో చేయబోతున్నాడు. ఈ లేమి వెనకాతల, ఈ దారిద్ర్యం వెనకాతల దేవుడు నాకు సమృద్ధిని ఏదో ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ భయంకరమైన ఒత్తిడిలో నేను వెళుతున్నాను, దేవుడు ఏదో గొప్ప కృపను దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. జరుగుతున్న వాటి వైపు కాదు, ఆ వెనకల దేవుడు చేసే కార్యాన్ని చూడగలిగే కన్నులు దేవుడు మనకి దయచేయగలడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. డేవిడ్ బ్రదర్, ఐ నో వై ఆర్ యు క్రైయింగ్.
I will prophesying on you. God is going to open your eyes. You're going to see everything behind what God working. వెనక దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని చూడగలిగే కన్నులను దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఏ రోజు కూడా ఏ వర్తమానం కూడా ఊరకనే వర్తమానం చెప్పేయాలని చెప్పట్లేదండి. ఆశతో ప్రవచన పూర్వకంగా ఆ వర్తమానాన్ని మీ మీద విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. యవనస్తులారా, దేవుడు మీ కన్నులు వెలిగించును గాక. స్నేహాలని, బంధాలని, ప్రేమలని వెళ్ళిపోతున్నాను, కానీ దీని వెనకతలో ఒక భయంకరమైన అగాధం, ఒక భయంకరమైన ప్రమాదం, ఒక భయంకరమైన ఉచ్చు, ఒక భయంకరమైన కష్టం. నేనేం చెప్తున్నాను తెలుసా? ఆమెన్. మీ కన్నులు దేనికి వెలిగించబడాలని కోరుకున్నానంటే షారోన్, మీ కన్నులు దేనికి వెలిగించబడాలని కోరుకున్నానంటే దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని చూడాలి. ఆయన మార్గంలో ఉన్నప్పుడు, ఆయన మార్గాన్ని విడిచి వేరే వైపు వెళ్ళిపోతున్నప్పుడు మీ మీదకి రాబోయే ప్రమాదాన్ని కూడా చూడగలిగి, ముందుగానే దానిని గుర్తించగలిగి, దాని నుంచి తప్పించగలిగే, శోధన నుండి, కీడు నుండి దేవుడు మిమ్మల్ని తప్పించే సురక్షితమైన మార్గములో మిమ్మల్ని నడివి చేయుటకు ఆ ఉన్నతమైనటువంటి వివేకమును, హల్లెలూయా, ఆ జ్ఞానమును, ఆమె ప్రజ్ఞ వివేకం కలిగిన ఆ జ్ఞానాన్ని దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆమేన్. ఇప్పుడు పాజిటివ్ చెప్పాను, నెగిటివ్ చెప్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది. నెగిటివ్ చెప్తాను. నెగిటివ్ ఏంటంటే, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ప్రభుని ఇలా చేశాను, అలా చేశాను, అలా చేశాను, ఎలా చేశాను, నన్ను కనికరించమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెనక వచ్చిన యెషయా ప్రవక్త మళ్ళీ వెళ్ళాడు. వెనక దేవుడు పంపించాడు. వెళ్ళి చెప్తా ఉన్నాడు ఏమనంటే, హిజ్కియా నీ ప్రార్థన, నీ కన్నీటిని దేవుడు చూశాడు. హల్లెలూయా. ఆ మాట నాకు ఇష్టం. నీవు కన్నీళ్లు విడిచిట దేవుడు చూశాడు. మీరు కన్నీళ్లు విడిచిట దేవుడు చూస్తున్నాడు. బ్రదర్, మీరు కన్నీళ్లు విడిచిట దేవుడు చూస్తున్నాడు. అమ్మ, మీరు కన్నీళ్లు విడిచిట దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే గోడ వైపు తిరిగాడు, అయినా దేవుడు చూచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరుగు చేసుకొని ఏడ్చాడు, అయినా దేవుడు చూడగలిగాడు ఆ కన్నీళ్ళని. ఓ, అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కన్నీళ్ళు విడిచి నేను చూచాను. ఇదిగో 15 సంవత్సరాలు మరలా దీర్ఘాయుష్యం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. యెషయా వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతడు రోగి అయి పడి ఉన్నాడు అనే సంగతి తెలుసుకొని బబులోను నుంచి కొంతమంది వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చారు. బబులోను నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి తన యోగక్షేమ సమాచారం తెలుసుకోవడానికి వారు వచ్చారు. బ్రదర్, అమ్మ వినండి, అమ్మ వినండి, అమ్మ ప్లీజ్, లేయం గారు వినండి. తన ఇంటికి వచ్చిన వ్యక్తులు శత్రువు సంబంధులని, సాతాను సంబంధులని, వారు ప్రమాదకరమైన వారని, తన ఆనందాన్ని, తన సంతోషాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవునికి సంబంధించిన వాటన్నిటినీ వారు కొల్లగొట్టుకొని తీసుకుని వెళ్ళి ఆఖరికి తన కొడుకులను కూడా నపుంసకులు కనుక కొజ్జవాళ్ళలాగా మార్చేస్తారన్న సంగతి హిజ్కియాకి తెలిసి ఉంటే ఎంత బాగుండేదో. నా ప్రార్థన హిజ్కియాకి తెలియలేదు, కానీ మీకు తెలియాలి. ఆమె చెప్పలేరమ్మా? చూస్తున్నారు నా వైపు తిరగమోకాలు వేసుకొని. హల్లెలూయా. హిజ్కియాకి తెలియలేదు, నీకు తెలియాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు వచ్చారు, తన ఇంట్లో సమస్తాన్ని చూపించాడు, తన ఇంటి వారిని పరిచయం చేశాడు, దేవుని మందిరంలో తీసుకుని వెళ్ళి వాటన్నిటిని కనపరిచాడు. వాళ్ళు వెళ్ళిన వెంటనే మరలా ప్రవక్త వచ్చాడు, యెషయా వచ్చాడు. వచ్చి అంటున్నాడు, వారు నీ ఇంట ఏమేమి చూసి. వారు ఎక్కడి నుంచి వచ్చారు? బబులోను నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? నా యోగక్షేమ సమాచారం తెలుసుకోవడానికి, నా శ్రేయభిలాషలకు వచ్చారండి. నేను రోగి అయి పడి ఉన్నప్పుడు ఎవరు నా దగ్గరికి రాలేదు, సంఘంలో ఎవరు రాలేదు, కానీ ఈ ఊర్లో వాళ్ళు ఎవరు రాలేదు, కానీ ఏ పాస్టర్ నా దగ్గరికి రాలేదు, కానీ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. ఆహా, మరి ఏం చూపించావు? దేవుడే యెహోవా నాకు ఇచ్చిన వాటన్నిటి నేను చూపించాను. ఒక భయంకరమైన స్టేట్మెంట్ వచ్చింది ఇప్పుడు. హిజ్కియా, ఈ మాట విను, వారు నీ ఇంట ఏమేమి చూచారో వాటన్నిటిని వారు తీసుకొని వెళ్ళిపోతారు. దేవుని మందిరంలో, తల్లి నా వైపు చూడండి తల్లి, చాలా ఇబ్బందిగా మాట్లాడాల్సి వస్తుంది. దేవుని మందిరంలో ఉండవలసిన పరిశుద్ధపు ఉపకారాలన్నీ కూడా, లేకపోతే ఆ పాత్రలన్నీ కూడా అన్యుల చేతుల్లో, హల్లెలూయా, అర్ధనగ్నపు నృత్యాల మధ్యలో ద్రాక్షరసం వేసి వారు స్థైతక్కలాడడానికి దేవుని మందిరం ఉండాల్సిన పరిశుద్ధ ఉపకరణాలు, పాత్రలన్నీ కూడా నీచమైన పని కొరకు వాడబడేదానికి వెళ్ళిపోయినాయి. అయ్యా, ఇంతకన్నా లోతుగా ఈ పదాన్ని నేను వివరించాలనుకోవట్లేదు. ఈ మాట మాత్రం చెప్తాను. జాగ్రత్త,
నీ ఇంటికి వచ్చేవారు సంఘస్థులు అనుకుంటున్నావు, నీ ఇంటికి వచ్చేవారు ఆత్మీయులు అనుకుంటున్నావు, నీ ఇంటికి వచ్చేవారు శ్రేయోభిలాషులు అనుకుంటున్నావు. వారు ఏం మాట్లాడినా వింటున్నావు, ఏం మాట్లాడినా ఊకడుతున్నావు. అవునా నాకు తెలియదు అంటున్నావు, అవునా అని ఏకీపిస్తున్నావు. వారు ఎవరి గురించి అయితే మాట్లాడి వారిని అసహించుకుంటున్నారో సత్యం తెలియకుండా వారి గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. జాగ్రత్త. నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని, నీ అభిషేకాన్ని, నీ సమాధానాన్ని, నీ ఇంట్లో ఉండాల్సిన సమృద్ధిని, మధు నీ ఇంట్లో ఉండాల్సిన సమృద్ధిని మొత్తాన్ని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు. వారి ద్వారా వాటన్నిటినీ నువ్వు కోల్పోయే ప్రమాదం. మీకు చూసారా, పాజిటివ్ చెప్పాను. ఒకటేంటంటే శ్రమ ఎదురొచ్చింది, కష్టం కన్నీళ్ళు ఎదురొచ్చాయి, హల్లెలూయా. కానీ దాని వెనకాతల ఉన్న దేవుని కార్యాన్ని పౌలు చూడగలిగాడు. దాని వెనకాతల జరగబోయే సంఘ విస్తరణని పౌలు చూడగలిగాడు. దాని వెనకాతల జరగబోయే అద్భుతాన్ని చూసి నేను అంటాను, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో పౌలుకి తెలియలేదేమో, కానీ ఏదో జరగబోతుంది, దేవుడు ఏదో అద్భుతం చేయబోతున్నాడని. హల్లెలూయా. తప్పించుకునే అవకాశం ఉండి, పక్కకు వెళ్ళే అవకాశం ఉండి, ఇష్టపూర్తిగా ఆ కొరడా దెబ్బల్ని, ఇష్టపూర్తిగా ఆ చెరసాల్ని అనుభవించాడు. ఎందుకు? గాయపరచబడ్డానికి, వెలివేయబడ్డానికి, ఖైదు చేయబడ్డానికి. ఎందుకు పౌలా ఇష్టపడుతున్నావు అంటే, ఈ దెబ్బల మూలముగా, ఈ గాయాల మూలముగా, ఈ అవమానం మూలముగా దేవుని కార్యం ఏదో జరగబోతుంది, దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోబోతున్నాడు, అద్భుతం ఏదో జరగబోతుందని వెళ్ళిపోయాడు. మీకు తెలుసో లేదో, అపోస్తలుల గారి గ్రంథం 16వ అధ్యాయం తర్వాత చదవండి. తీరా ఈ అద్భుతం జరిగిన తర్వాత, అయ్యో నువ్వు రోమీడు అన్న సంగతి మాకు తెలియలేదు, బయటికి రా అంటే పౌలు ఒప్పుకోలే. నేను రాను, నేను రోమీడు అని తెలిసి కూడా మీరు నన్ను లోపలేశారు. హల్లెలూయా. అమ్మా ఇస్తారా, మా చుట్టూ ఉన్న ఖైదీలు ఎవరైనా నీవు రోమీయుడివా? అలా అయితే ఈ దెబ్బలు, ఈ చెరసాల, ఈ బాధ, ఈ నొప్పి, ఈ జాగారం, ఈ ఆకలి, ఈ కన్నీళ్ళు, ఈ సంఖ్యలు మీకు ఉండేవి కాదు కదా. నేను రోమీని అని చెప్పి నిన్నే నువ్వు చెప్పుంటే అంటే పౌలు అంటాడేమో, నిన్నే నేను రోమీని అన్న సంగతి చెప్పుంటే మీకు ఈ రక్షణ ఉండేది కాదు, దేవుని శక్తిని చూడగలిగి ఉండేవారు కాదు, దేవుని కార్యం చూడగలిగి ఉండేవారు కాదు. మీలో ఆయన కృప కార్య సాధకమగుటకు మీ నిమిత్తమై, క్రీస్తు నిమిత్తమై శ్రమను, నిందను, దెబ్బల్ని నేను భరించడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే దాని వెనకాతల ఆయన చేస్తుంది ఏంటో చూడగలిగేటట్లు దేవుడు నా కన్నులను తన ఆత్మ ద్వారా వెలిగించాడు. టైం అయిపోయింది. హల్లెలూయా, 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 ఆమేన్. కానీ ఇసుకే ఏం చూడలేకపోయాడు, మాట్లాడలేదు మీరు. ఇసుకే ఏం చూడలేకపోయాడు? దాని వెనకాతలు వచ్చే వాళ్ళు బబులోను నుంచి వచ్చారు, బబులోను నుంచి నా దగ్గరికి వచ్చారంటే మన సంగతి అలాంటిది, మన గొప్పతనం అలాంటిది మురిసిపోయి ఉబ్బు తబ్బిబ్బైపోయి చూపించినాడు. కానీ దాని తర్వాత జరగబోయే ప్రమాదం, తన కొడుకులు నపుంసకులు అయిపోతారని, కానీ దేవుని మందిరంలో ఉండాల్సిన పాత్రలన్నీ కూడా అక్కడ ఉంటాయని కానీ సంగతి తెలిసి ఉంటే, అర్థమై ఉంటే, వివేచి ఉంచి ఉంటే, గమనించి ఉంటే, గుర్తించి ఉంటే, సెన్స్ చేసి ఉంటే, అమ్మ కృప మా అర్థమవుతుందమ్మా, వాళ్ళని లోపలికి అలౌ చేసేవాడు కాదు. అలౌ చేసి సమస్తాన్ని కోల్పోయాడు. నేను మీ విషయంలో ఏం కోరుకుంటున్నాను తెలుసా? హల్లెలూయా. మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ బంధాలలో, మీ బంధుత్వాల్లో, మీ ఇంటిలోకి చొరబడే వ్యక్తులు దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని ప్రమేయం లేకుండా నీ జీవితంలో నాశనాన్ని కలిగించే ఏ ఒక్క వ్యక్తులు, బ్రదర్, ఏ ఒక్క వ్యక్తులు మీ జీవితంలోనికి, మీ వ్యాపారంలోనికి, మీ ఉద్యోగంలోనికి రాకూడదు అని దేవుని దాసునిగా నేను కోరుకుంటున్నాను. అలా రాకుండా ఉండాలంటే వచ్చేవారిని నిలువరించగలిగేటువంటి కృపను, వచ్చేవారిని నిలువరించగలిగేటువంటి ఆ వివేకాన్ని, జ్ఞానాన్ని, ఆత్మలో ఆ వివేకాన్ని దేవుడు మీకు దయచేయాలని నేను దైవ సేవకునిగా కోరుతున్నాను. మీలో కోరుకునేవారు ఎవరైనా ఉంటే, ప్రభా నేను ప్రమాదంలో పడకుండా ఉండునట్లు, నేను మిక్కిలి ఇరుకులో పడకుండా ఉండునట్లు, నాకున్న సమస్తాన్ని నేను కోల్పోకుండా ఉండునట్లు, నా ఆడబిడ్డల జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉండునట్లుగా, హల్లెలూయా, హల్లెలూయా, నా పిల్లల జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండునట్లుగా హిజ్కియా వలె, హల్లెలూయా. నేను చాలా భారంతో చెప్తాను, హల్లెలూయా. నీవు నాలో పెట్టిన నీ పరిశుద్ధ ఉపకరణాలన్నీ శత్రువుల చేతులోనికి వెళ్ళపోకుండా ఉండునట్లుగా, హల్లెలూయా.
హల్లెలూయా. నువ్వు నాకు ఇచ్చిన శాంతి, సమాధానం, నెమ్మది, సఖ్యత అన్నిటినీ కోల్పోయి మూలను కూర్చొని ఏడవలసిన పరిస్థితి నా జీవితంలో రాకుండా ఉండనట్లుగా ప్రేమించి నువ్వు దీర్ఘాయుషునిస్తే ఆ దీర్ఘాయుషులో నా జీవితం అన్యుల చేతుల్లో కీలు బొమ్మలు మారకుండా ఉండినట్లుగా దేవా, ఏ రూపాన శత్రువు లోపలికి వస్తున్నాడో, ఏ రూపాన పిల్లల రూపంలోనా, ఇతరుల రూపంలోనా, బంధువుల రూపంలోనా, సంఘస్థుల రూపంలోనా ఏ రూపాన శత్రువుడు వస్తున్నాడో దానిని గుర్తించి, గమనించి, గుర్తుపట్టి దానిని ఆపు చేయగలిగే అభిషేకపు కన్నులను నాకు దయచేయి ప్రభు అని నీవు దేవుణ్ణి అడగలేకపోతే నీ అంధకారం, నీ అంధత్వం నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని సర్వనాశనం చేసుద్ది. ఎంత తీవ్రమైన మాట మీకు మింగిడి పడిందో లేదో, అర్థమైందో లేదో నాకు అర్థం అవట్లేదు. ప్రార్థిస్తున్నావని కొంతమంది చూస్తున్నాను. నీ గుండె మీద చేయి పెట్టుకొని నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు తల్లి. అమ్మ, నీ కన్నీరు దేవుడు వింటున్నాడు. కొంతమంది నిద్రపోతారు, పోనివ్వండి. నీవైనా నా బిడ్డల ప్రమాదంలో పడకుండా ఉండినట్లు, నా బిడ్డల జీవితం నాశనం కాకుండా ఉన్నట్లు, రకరకాల వ్యక్తులు నా ఇంటికి వచ్చిపోతున్నారు, రకరకాల పరిస్థితులు నా ఇంటికి వస్తున్నాయి. హల్లెలూయా. దేవా దేవా, ప్రతి దానిని నేను చూడగలిగినట్లు, చూచిన నేను యేసు నామములో దానిని బంధించగలిగినట్లుగా, ఏ కీడు, ఏ తెగులు, ఏ అపాయము, ఏ ప్రతికూలత, ఎలాంటి దిక్కుమాలిన వ్యక్తులు నా ఇంటిలోనే కానీ, నా ఒంటిలోనే కానీ, నా ఆత్మీయ జీవితంలో కానీ నాలో ఉన్న సమాధానం, నెమ్మదిను, సైక్యతను, దేవుని అభిషేకాన్ని దూరం చేసే ఏ ఒక్క వ్యక్తులు నా జీవితంలోనికి రాకూడదు. వాళ్ళు వస్తున్నప్పుడు ఇదిగో నా విరోధి అయిన అపవాది వస్తున్నాడు, వాడికి సంబంధించింది ఏది నా యొద్దకు లేదు అని. రెసిస్ట్ ద డెవిల్, హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. అపవాదిని ఎదిరించడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవునని రాయబడిన మాట మీ జీవితంలో నెరవేర్చబడును గాక, మీ పిల్లల జీవితంలో నెరవేర్చబడును గాక. అర్థం కాకపోతే దొరికిపోతారు. నాన్న, సీను బెదరు చేతులు జోడించి బ్రతిమాడతాను, ఈ సత్యం అర్థం కాకపోతే దైవజనుడిగా చెప్తాను, దొరికిపోతారు. ఇలా అంటున్నాను ఏమనుకోకండి, గుడ్డోళ్ళు అయిపోతారు మీ జీవితంలో. కళ్ళుంటే అన్నీ చూస్తారు, టీవీ చూస్తారు, సెల్ ఫోన్, అన్ని ఆ కళ్ళు గురించి మాట్లాడలే. హల్లెలూయా. వస్తున్న ప్రమాదాన్ని చూడలేని అంధత్వం నీకు కలుగుతుంది. సత్యవతి గారి సీక్రెట్ చెప్పన, పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులను వెలిగించినప్పుడు మన కంటికి కనబడేది కాదు. ఇలా చెప్పన, అందరూ చూడగలిగేది నువ్వు చూడవు, ఎవ్వరూ చూడలేకపోతున్న దానిని, వస్తున్న ప్రమాదాన్నైనా ఆశీర్వాదాన్నైనా, ఆ వ్యక్తుల యొక్క వెనకాతలు పనిచేస్తున్నది దేవుడైనా దెయ్యమైనా నీకు స్పష్టంగా తెలిసిపోయేలాగా నీ బ్రదర్ చాలా లోతైన మాట చెప్పాను బ్రదర్, యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ వస్తున్న వ్యక్తులు అపవాది సంబంధుల, దేవుని సంబంధుల, వారు తీసుకొచ్చిన ఆలోచన అపవాది సంబంధమైనదా, దేవుని సంబంధమైనదా, వారు తీసుకొచ్చినటువంటి ఏదైనా ఒక పని, లేకపోతే ఏదైనా ఒక కార్యం, లేదా మీ పిల్లలకి ఏదైనా సంబంధం. హల్లెలూయా. ఈ మధ్య పిల్లలకి సంబంధాలు చూస్తున్నారే, ఆ సంబంధం అది అపవాది దగ్గర నుంచి వచ్చిందా, నీ పిల్ల జీవితాన్ని పాడు చేయడానికి, లేదా దేవుని దగ్గర నుంచి వచ్చిందా, నీ బిడ్డ జీవితాన్ని ఆశీర్వదించి బహుతరములకు శోభాతిశయముగా అనేకులకి సంతోషకారణంగా మార్చడానికి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ, నీ బిడ్డకు బాగోలేదా, ఇలా చేస్తే ఆ వ్యాధి తగ్గిపోద్ది, ఇలా చేస్తే ఆ పరిస్థితి తగ్గిపోద్ది, కాబట్టి ఇలా చెయ్యి, అదేం ఆచారం కాదు, అదేం విధి కాదని ఎవరో మాయ మాటలు చెప్తూ ఉంటే దేవుని ఆత్మ నీతో చెప్తుంది, ఆగో, డోంట్ డూ దట్ అని. దాన్ని అధిగమించి గనక నీవు చేస్తే నీ కూతురి జీవితాన్ని, నీ కొడుకు జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని నరక ప్రాయం చేసిన దాని అయిపోతావు. బిహాఫ్ ఆఫ్ యూ బ్రదర్, మీ అందరి పక్షాన నేను వేడుకుంటున్నాను. హల్లెలూయా. అన్నిటిని చూడగలిగే కన్నులు దేవుడు మీకు దయచేయను గాక, దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. సార్, సంసోన్ అలసిపోయాడు. హల్లెలూయా. డేట్ బ్రదర్, ఆర్ యూ విత్ మీ? సంసోన్ అలసిపోయాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడు? థ్యాంక్ యూ. దిలేలా ఒక ఒడిలో ఆ తొడ మీద చక్కగా నిద్రపోతున్నాడు. ఆమెమో చక్కగా తల నురుముతూ లాలన చేస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఓ ఎస్, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తే నీకు నాకు మధ్యలో సీక్రెట్లు ఉండకూడదుగా? ఉండకూడదు. మరి ఎందుకు నా దగ్గర ఒకటి దాచావు? నేనా నీ దగ్గర ఏం దాచాను? నేనేం చేసినా నీకు వచ్చి చెప్తాను కదా. అన్నీ చెప్తావు, ఒకటి దాచిపెట్టావు నా దగ్గర. ఏంటది? నీ బలానికి, నీ మీద ఉన్న శక్తికి కారణం ఏంటో
సీక్రెట్ ఏంటో నువ్వు నాకు చెప్పలేదు. హల్లెలూయా. నేను అంటాను హల్లెలూయా. బ్రదర్, ఈ పదం వాడతాను, మీకు అర్థమవుతుందా? సంసోన్ని గుడ్డువాణ్ణి చేసింది ఫిలిష్తీయులు కాదు. వాళ్ళు గుడ్డోలు చేయకముందే సంసోన్ గుడ్డోడైపోయాడు. ఆమె లాలన చేసి ఫిలిష్తీయుల యొక్క ధనాన్ని ఆశించి, పేరు ప్రఖ్యాతిని ఆశించి సంసోనుని పట్టించి సంసోని మరణం కొరకు పన్నాగాన్ని పన్నింది అన్న సంగతి సంసోనికి అర్థం కాకుండా దెలీలా చేసినటువంటి ఆ మాయపు ఇచ్చక మాటల్లో పడిపోయి, ఆ మోసంలో పడిపోయి, నేను రాబోయే దినంలో దేవుని అభిషేకాన్ని కోల్పోబోతున్నాను, నేను గుడ్డివాడిని అయిపోతున్నాను, ఏ ఫిలిష్తీయుని నా బతుకు దినాల్లో చంపానో అదే ఫిలిష్తీయుల ఎదుట ఆ దాగోను గుడిలో ఆ నిండు మండపంలో ఆ రెండు స్తంభాల మధ్యలో నేను గుడ్డాళ్ళగా తనువులు ఆడుకొని నేను తిరగలి విసిరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్న సంగతి సంసోనికి అర్థమై ఉంటే, సంసోనికి తెలిసి ఉంటే అసలు దెలీలా ఒడిలో పడుకొని ఉండేవాడు కాదేమో బ్రదర్. సైన్యాన్ని లెక్కించడానికి దావీదు మనసును సాతాను రేపినప్పుడు, హల్లెలూయా, దేవుడు నాకు అప్పగించిన సంఘాన్ని చంపడానికి, దేవుడు నాకు అప్పగించిన మనుషుల్ని చంపడానికి సాతానుడు ప్లాన్ వేసి జన సమూహాన్ని లెక్కించడానికి నన్ను రేపుతున్నాడన్న సంగతి దావీదు గుర్తించి ఉంటే, గమనించి ఉంటే పరాక్రమవంతులు నేల రాలిపోయి ఉండేవారు కాదు. ఆమేన్. ఏదైనప్పుడు జరుగుతుంది, అది దుష్టు నుంచి వచ్చిందా, దేవుని నుంచి వచ్చిందా? ఆ మనుషులు దుష్టు నుంచి వచ్చారా, దేవుని నుంచి వచ్చారా? ఆ ఇన్విటేషన్ దేవుని నుంచి వచ్చిందా, మనుషుల నుంచి వచ్చిందా? ఆ ప్రపోజల్ దేవుని నుంచి వచ్చిందా, దెయ్యం దగ్గర నుంచి వచ్చిందా? నువ్వు గుర్తించకపోతే, గమనించకపోతే యు విల్ లాస్. అమ్మా, ఈ వ్యాపారం చేయి, ఈ ఉద్యోగం చేయి, నీ జీవితం బాగుంటుంది, బ్రతుకు బాగుంటుంది, చాలా బాగుంటుంది, మంచి లాభం వస్తుంది అని చెప్తే అది దేవుని దగ్గర పెట్టి, దేవా ఈ కార్యం నేను చేయుదునా వద్దునా, నాకు సహాయం చేయ ప్రభా, నాకు ఏదో రూపంలో దాన్ని తెలియచేయను ప్రభా, నీవు అడగకుండా ఆ దుష్టుల దుర్మార్గముల మాట విని నీవు ఆ వ్యాపారంలోనికి వెళ్ళిపోతే నీకున్న సమస్తాన్ని కోల్పోతావు. చాలా ప్రమాదాన్ని గురించి నేను మీతో పంచుకుంటున్నాను. మీలో కొంతమంది యొక్క నిర్లక్ష్యాన్ని చూసి బాధేస్తుంది. హల్లెలూయా. ఏ ప్రపోజల్ అయినా అది మొదటగా వెళ్ళాల్సింది దేవుని దగ్గరికి. బ్రదర్, అమ్మా, ప్లీజ్ నా వైపు చూడండి. మీరు దీన్ని క్లిష్టమైనదిగా, కఠినమైనదిగా, అసాధ్యమైనదిగా మీరు చూస్తున్నారు. మీకు ఏమనిపిస్తుందంటే, ఆ వ్యాపారం చేయొచ్చో లేదో నాకెలా తెలుసు, ఆ సంబంధం మాట్లాడవచ్చో నాకెలా తెలుసు, అది నేను చేయొచ్చో లేదో నాకెలా తెలుస్తుంది, నాకు అంత మెచ్యూరిటీ లేదే, నాకు అంత ఆత్మీయ జీవితం లేదే, నాకు అంత గొప్పతనం లేదే, నేను దాన్ని గుర్తించలేనే, దాన్ని గమనించలేనే, నాకెట్లా తెలుస్తుంది? నేను చెప్పే వాక్యమే అది. అయ్యా, నేను చెప్తుంది అది. మీకు తెలియదు, గుర్తించలేరు, గమనించలేరు, మీకు అర్థం కాదు. వాళ్ళ అపవాది సంబంధుల, దేవుని సంబంధంలో మీకు అర్థం కాదు. అందుకనే మీ అందరి కొరకు నేను వేడుకుంటుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా మీ కన్నులు తెరవబడితే, పరిశుద్ధాత్ముడు మీ కన్నులు తెరిస్తే, ఆమె చెప్పగలరా సార్? పరిశుద్ధాత్ముడు మీ కన్నులు తెరిస్తే వచ్చే ఏ ప్రపోజల్ అయినా, వచ్చే ఏ ఆలోచన అయినా, ఇచ్చే ఆలోచన అయినా, వచ్చే ఏ మనుషులైనా, వచ్చే ఏ ప్రభావం అయినా అది దేవుని దగ్గర నుంచి వస్తుందో లేదో మీకు దేవుడు ఇట్టే బయలుపరుస్తాడు. ఏ పాస్టర్ గారి దగ్గరికో వెళ్ళి, సామేల్ జాన్ గారి దగ్గరికి వెళ్ళి, కుమార్ గారి దగ్గరికో వెళ్ళి, ఇంకో దగ్గరికి వెళ్ళి, ఇంకో దగ్గరికి వెళ్ళి, అయ్యా కనిపెట్టి చెప్పండి. ఏం పెట్టాలి? కనిపెట్టి చెప్పండి. మరి నువ్వేం చేస్తావు? తినిపెట్టి పడుకుంటా. ఏంటది? నువ్వు కనిపెట్టి చెప్పు, నేను తినిపెట్టి బొజ్జుంటా. హల్లెలూయా. నేను అంటున్నాను, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీవు కలిగి ఉన్న ఆత్మయే నీకు సమస్తాన్ని బోధిస్తాడు. నీవు కలిగి ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీకు బయలుపరుస్తాడు. నీ అంతరంగంలో ఒక గొప్ప విట్నెస్ కలిగిస్తాడు. చెప్తాడు, డోంట్ డూ దట్, డోంట్ గో విత్ దెమ్, వారితో వెళ్ళొద్దు అని చెప్తాడు, వారి మాటను ఏకీవించొద్దు అని చెప్తాడు. హల్లెలూయా. హిజ్కియా కా కృపలే, సంసోన్ కా కృపలే నాశనం చేసుకున్నారు జీవితాన్ని.
మీరు అతిగా మాట్లాడని అనిపించినా పర్లేదు, ఇచ్కియాకి లేని ఆ కృపను దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెను చెప్పగలరండి, ఆమెను చెప్పగలరండి, ఆమెను చెప్పగలరండి. ఇచ్కియాకి లేని ఆ కృపను దేవుడు మీకు దయచేయునుగాక. సంసోనుకి లేని ఆ కృపను దేవుడు మీకు దయచేయునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుకు అనుగ్రహింపబడిన ఆ కృప మీకు అనుగ్రహింపబడునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టి చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. ప్రతిదానికి కొట్టేయకు, ప్రతిదానికి సరే అనుకో, ప్రతిదానికి అవునా అనుకో. ఏదైనా తోటలో సర్పంలాగా, అవునా అలా జరిగిందా నాకు తెలియదు. ఆగు, తొందరపడకు, అన్యాయంగా తీర్పు తీర్చకు. హల్లెలూయా. ఆమేన్. నేను ఎప్పుడు ఈ మాట అంటుంటాను, మీకు అర్థమో తెలియదు నాకు తెలియదు కానీ. హల్లెలూయా. ఒక సత్యం, హల్లెలూయా, నేను చెప్పడం వల్ల సత్యం అవ్వదు. హల్లెలూయా. ఇంకోళ్ళు ఎవరో చెప్తే సత్యం అవ్వదు, సత్యమే సత్యం అవుతుంది. ఏటో మీరు ఏమన్నారో మీకైనా అర్థమైందా అన్నట్టు చూశారు నా వైపు. నేను చాలా క్లియర్గా అన్నాను. హల్లెలూయా. ఆ బ్రదర్ చెప్పాడండి, అబద్ధం చెప్తాడేంటి, అసత్యం చెప్తాడండి, నిజం కాకపోతే ఆ బ్రదర్ చెప్తాడేంటి. హలో ఆగు, ఆ బ్రదర్ చెప్తే అది సత్యం అవ్వదు, అది సత్యం అయితేనే సత్యం అవుతుంది. అది మ్యాటర్ ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు హట్ అయిపోయే విషయాలు, నీ ఫీలింగ్ అయిపోయే విషయాలు, అబద్ధాలు కోరి నీ దగ్గరికి వచ్చి ఒక అబద్ధం చెప్పినా అవునా అలాగ అన్నారా అని నమ్ముతావు నువ్వు. అదేం దరిద్రమో. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్తే లేట్ అవుతుంది కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుందండి? దేవుని నామమున మహిమ కలుగును గాక. టైం దగ్గర పడిపోయింది. హల్లెలూయా. 5 to 10 minutes. హల్లెలూయా, ఆమేన్. తెర వెనక ఏం జరుగుతుందో చూడగలిగే కన్నులు దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. జరుగుతున్నప్పుడు నువ్వు 2 పనులు చేయగలవు. ఒకటి, ఆమేన్, దాన్ని అనుమతిస్తావు. లేదా అమ్మా నిద్ర వస్తుందా, నేనే బోర్ కొట్టేలా చెప్తున్నానా, అయితే దాన్ని అనుమతిస్తావు. దేవా ఆ కృప నాకు అనుమతి ఇవ్వండి అని పౌలు అనుమతించి తన్ను తాను చెరసాలకు అప్పగించుకున్నట్లు నువ్వు అప్పగిస్తావు. లేదా ఆయన సన్నిధిలో మోకరించి అపవాదిని గర్దిస్తావు, ఆ కీడుని గర్దిస్తావు. ఇదిగో నా కుమార్తె మీదకి ఆ కీడు రాబోతుంది, ఇదిగో తన యొక్క రిలేషన్స్లో ఈ ప్రాబ్లం ఉంది, తనకున్న ఈ ప్రాబ్లం ఉంది, తను చదువుకునే చోట ఈ ప్రాబ్లం ఉంది, తన వెంట పడుతున్న వ్యక్తుల ఈ ప్రాబ్లం ఉంది, ఎవరో ఏదో అప్పాన్ని తలబెట్టబోతున్నారు. ఇదిగో నేను ఆత్మలో సెన్స్ చేయగలుగుతున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద సన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇదిగో ఆ శాపాన్ని నేను ఆపుచేస్తూ ఉన్నాను. ఐఎమ్ క్యాన్సిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో అప్పాయాన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఆ వ్యక్తులు నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఆ ప్రపోజల్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఆ పరిస్థితి నేను క్యాన్సిల్ చేస్తున్నాను. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతావు, దేవుని సన్నిధిలో యేసు నామం పేరిట దాన్ని క్యాన్సిల్ చేయగలుగుతావు. మీరు లోతుగా అర్థమయ్యిందో లేదో నాకు తెలియదు కానీ నిజంగానే ఆ ప్రమాదం వారి జీవితంలో క్యాన్సిల్ చేయబడుతుంది. నిజంగానే ఆ కీడు వారి మీదకి రాకుండా ఆగిపోతుంది. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన దేవుడు అంగీకరించి. ఆమేన్, హల్లెలూయా. ఒక్క మార్గములో వచ్చిన శత్రువు 7 మార్గాలలో పారిపోయేలాగున దేవుడు కార్యం చేస్తాడు. నీ మీదకు వచ్చిన వారు సిరియన్ల వలె శక్తికి మించిన వారు అయినప్పటికీ కూడా యుద్ధము నాది అని యెహోవా నిశ్చయంగా నీ పక్షాన నిలబడి నీ బిడ్డల జీవితం మీద పనిచేస్తున్న వారిని, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్న అపవాది సంబంధాలను పాడు చేస్తాడు. హల్లెలూయా. ఒక చర్చిలో ఒక సన్నివేశం జరిగింది. ఒక చర్చిలోకి వచ్చాడు, నాకు బాప్తిస్మం కావాలని అడిగాడు, ఏడ్చాడు. కృపమ్మ నిద్ర వస్తుందమ్మా. ఏమో అందరూ అట్లా అయిపోయినారు ఈరోజు. లేదా సారీ. హల్లెలూయా. అందరి ముందు ఏడ్చాడు, నాకు ప్రభువు కావాలన్నాడు. పాటలు పాడుతుంటే మురిసిపోయాడు, ఆనందించాడు, ఆనందించాడు. హల్లెలూయా. తల్లి, ఐఎమ్ సారీ ఫర్ దిస్ స్టేట్మెంట్. ఈ మాటను బట్టి నేను సారీ చెప్తున్నాను. హల్లెలూయా. ఆ చర్చిలో ఒకరికి తెలియకుండా ఒకరు 5 అమ్మాయిలు వివాహం అవ్వకుండానే ప్రెగ్నెంట్ అయ్యారు. ఆఖరికి తేలింది ఏంటంటే వాడు ఒక RSS కార్యకర్త. వాడు సంఘంలో కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తుల్ని ట్రాప్ చేసి లవ్ యూ చెప్పి వెనక తిరిగి లెటర్లు వేసి మెసేజ్లు పెట్టి రకరకాల ప్రయత్నం చేసి 5 జీవితాల్ని గర్భవతులుగా చేసి వాడు చర్చిని వదిలిపెట్టి పారిపోయాడు. వాడు ఆ తర్వాత ఆ తల్లిదండ్రులకి వాడు రాసిన లెటర్ ఒకటి రాశాడు. అది ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంది. సంఘాన్ని చెరపడానికి
సంఘంలో ఉన్న అమ్మాయిల్ని చెరపడానికి ఇలాగ ఒక బ్యాచ్ పనిచేస్తుందన్న సంగతి మీకు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. యవ్వన బిడ్డలారా, మీ స్నేహాలు కానీ, మీ ఫ్రెండ్షిప్స్ కానీ, మీరు జాట్ చేసేది కానీ, మీరు మాట్లాడేది కానీ, ఆ వ్యక్తులు సరైన వ్యక్తులు అవునో కాదో దేవుడే మీకు బయలుపరచాలని కోరుకుంటున్నాను. దేవుడే మీకు ప్రత్యక్షపరచాలని కోరుకుంటున్నాను. లేకపోతే నీ పరిశుద్ధత నవ్వులు పాలైపోతుంది, నీ సమర్పణ విక్రింపు పాలైపోతుంది, నీ ప్రతిష్టత అప్రతిష్టగా మిగిలిపోతుంది. హల్లెలూయా. కాబట్టి బిహైండ్ ది స్క్రీన్ వెనక ఏం జరుగుతుందో, దేవుడు పనిచేస్తున్నాడా, అపవాది పనిచేస్తున్నాడా? హల్లెలూయా. వారు దేవుని దూతలుగా వచ్చారా, అపవాది దూతలుగా వచ్చారా? వారి మాట దేవుని మాటేనా, లేక అపవాది యొక్క మాట? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చెప్పనా? టైం అయిపోయిందా? హల్లెలూయా. ఇంకొక ఉదాహరణ చెప్పనా? నువ్వు ఆ రోజు దేవుని మందిలో దీర్ఘశాంతం గురించి వాక్యం విన్నావు, ఏడ్చావు. దేవా, నాకు ఓర్పు దీర్ఘశాంతం కావాలని ఏడ్చావు. హల్లెలూయా. అమ్మ, నువ్వు ఏ రోజు దేవుని దగ్గర బాగా ఏడ్చావో, నిన్నటి వరకు నీతో బాగుండి ప్రేమగా ఉన్న మీ అత్త ఆ రోజు నీతో తగు పెట్టుకుంది, లేకపోతే మీ తోటికోళ్ళు ఆ రోజు మీతో గొడవ పెట్టుకుంది. చిన్న ఉదాహరణ అనుకోకండి, ఆలోచించండి. తగు పెట్టుకుంది. హల్లెలూయా, ఆమేన్. ఊరకనే లేనిపోయిన మాటలు అంటుంది, ఊరకనే అనరాని మాటలు అంటుంది. మీరు సెన్స్ చేయాల్సింది ఏంటో చెప్పండి నాకు. మీరు గుర్తించాల్సింది ఏమై ఉండాలి? సాతాను, దేవుడు, దీర్ఘశాంతం, ఏడిన మాటలు ముక్కలు ముక్కలుగా కైమాలేక నాకు క్లియర్ వర్డ్ కావాలి. హల్లెలూయా. మంచి మాట చెప్పారు. నేను చెప్తాను రెండు మాటలు. మొట్టమొదటి మాట, దేవుడు నీకు దీర్ఘశాంతం నేర్పిస్తున్నాడని నీకు తెలియాలి. రెండవది, నీవు తీసుకున్న తీర్మానాన్ని, నిర్ణయాన్ని వెంటనే పాడు చేయడానికి ఆ వ్యక్తిని అపవాది ప్రేరేపిస్తున్నాడు అన్న సంగతి నీకు తెలియాలి. దాన్ని నువ్వు చూడలేకపోతే నీ నోరు తెరుస్తావు బౌండరీ కప్పలాగా, నువ్వు మొదలెడతావు ప్రాణం, నువ్వు మొదలు పెడతావు నీకు తెలిసిన బూతులు, నువ్వు పేడుస్తావు మొత్తం ట్రిబులు, మాస్టర్ వాల్యూము, బేసు అన్నీ ఎక్కువ పెడతావు మళ్ళీ లోపల. హల్లెలూయా. పెట్టి నీకున్నంత వాయిస్ అంతా బయటకు తీసి పీండ్రించుకొని, ఏ నీవెంత, నీ బతికెంత రాయే అని కేకలేస్తాం. నవ్వొస్తుంది కానీ ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు, దురాత్మ ఆనందిస్తుంటాడు. నీకు అర్థం కావట్లే ఏం జరుగుతుందో. బైబిల్ అందుకే చెప్పింది, మనం పోరాడున్నది శరీరులతో కాదు, లోకనాథులతోనూ ఆకాశ మండలం మందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు గద్దించాల్సింది మీ అత్తను కాదు. మాట్లాడలేదేమర్రా, అంత బోరుగా ఫీల్ అవుతున్నారా? ఎవరిని గద్దించాలి? మీకు అర్థమయ్యేలా చెప్పనా? తక్కువని చేయబట్టుకున్నాడు పేతురు, యేసు ప్రభు చేయబట్టుకున్నాడు. పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరం అగును గాక. యేసు ప్రభు వెంటనే, పేతురా అమాయకుడా, నేనంటే నీకు ఎంత పెచ్చిరా, ఎంత ప్రేమ, వీరు ఎవడు అంటలేదురా, అలా సొత్తున్నారు వీళ్ళందరూ. నువ్వు మాత్రం నా చేయి పట్టుకొని దూరం మగును గాక అంటున్నావు. నేను కూడా అనుకుంటున్నాను రా, నువ్వు నా నిజమైన జట్టు అన్నాడా? ఆయన ఏమన్నాడు తెలిస్తే మైండ్ పోతుంది మీకు. ఆయన ఏమన్నాడు తెలుసా? సాతానా అన్నాడు. అన్నాడా లేదా బ్రదర్? అన్నాడా లేదా? నేను తప్పుడు చెప్తానా? సాతానా నా వెనకకు పో అన్నాడు పేతురుని. లేక ఆ సమయమందు పేతురుని వశపరుచుకొని ప్రభువుతో మాట్లాడుతున్న అపవాదితో దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడు, ఆ డైలాగు పేతురుది కాదు, ఆ డైలాగ్ సాతాన్ అన్న సంగతి ఆయనకి తెలుసు. కాబట్టి గో బిహైండ్ మీ, అపవాది సాతానా నా వెనకకు వెళ్ళమని గర్తించాడు. మీరు అలా గర్దించే కృపను దేవుడు దయచేయను గాక. తీసుకోండి నాన్న, మీరు అలా గర్దించే కృపను దేవుడు మీకు దయచేయను గాక. హల్లెలూయా. నువ్వు నీ జిగిరి దోస్త్ అనుకుంటున్నావు, కాదు సాతాను. ఆమేన్. నా శ్రేయోభిలాషి, ఇట్లు నా శ్రేయోభిలాషి అనుకుంటున్నావు, కాదు సాతాను.
హల్లెలూయా. సాతాను కొమ్ములు వేసుకొని, నల్ల ట్రోపం వేసుకొని, ఎంతెంత గోర్లు వేసుకొని అంటూ రాడు నీ దగ్గరికి. ఎవడు చెప్పాడు నీకు అమాయకుడా? ఆడు ఎప్పుడు అలా రాడు. అలా వస్తే ఆడు సాతాను సంగతి మనకు తెలిసిపోద్దని సంగతి ఆడికి తెలుసు. అక్క అర్థమైందా లేదా? అలా వస్తే హల్లెలూయా, ఆడు సాతాను సంగతి మనకు తెలిసిపోద్దని ఆడికి తెలుసు. ఆడు అందుకని అలా రాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రేమ కలిగిన వాడుగా, దీనత్వం కలిగిన వాడుగా, నీ శ్రేయాభిలాషగా, నువ్వంటే పడి చచ్చిపోయేవాడుగా, హల్లెలూయా, వాడు బతికేదే నీకోసం అన్నట్టుగా బతికేవాడుగా వస్తా నీ దగ్గరికి. సమస్తం నాశనం అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. హల్లెలూయా. అంత అన్నాడు ఎంత అన్నాడు గంగరాజుని, అట్టాడు ముంచినాడు గంగరాజుని, అప్పుడు అర్థమవుతుంది నీకు. అయ్యా రేచినాడు. హల్లెలూయా. మీకు సంగతి చెప్పనా, అప్పుడు ఆడు కనబడ్డు అలాగా, వీళ్ళు అర్థం ముందు నిలబడితే వాళ్ళకి వాళ్ళే కనబడతారు. అలాగా సీరియస్గా చెప్పను ఈ డైలాగ్ నేను. హల్లెలూయా, ఆమేన్. దేవుడు తన ఆత్మ ద్వారా తెరవబడిన కన్నులు మీకు దయచేయనుగాక. హల్లెలూయా. గట్టిగా చేద్దామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఇంకా చాలా ఉన్నాయి, వచ్చే వారం చూద్దాం. అందులో ఒకటి పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రములో నుండి పూర్తి చేయలేకపోయారు, సందర్భంగానే పూర్తి చేయొచ్చు ఆ మాటని. మీ ధర్మశాస్త్రములో నుండి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవమని ప్రార్థించాను. హల్లెలూయా, ఆమేన్. బైబిల్ చదివేవారులారా, యవనస్తులారా, పెద్దలారా, ఆమేన్. అప్పుడప్పుడు నిలబడి వాక్యం చెప్పగలిగే దేవుడు బ్రదర్తో సహా, ఆమేన్. అక్కడక్కడ దేవుని వాక్యాన్ని పంచుకునే కృపను దేవుడు అనుగ్రహించే చెల్లాయిలతో అందరితో నేను పలుకుతున్నాను. ఆయన ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు మీ కన్నులు దేవుడు తెరుచును గాక. మీరు నిలవబడి మాట్లాడుతుంటే, ఆ సంగతులు మీరు వివరిస్తూ ఉంటుంటే, ఆమేన్, హల్లెలూయా, జనాలు దేవుని ఆత్మచేత తాకబడాలి. అరే, మేము ఎన్నడూ వినని అమూల్యమైన సత్యాన్ని ఈ దైవజనుడి ద్వారా దేవుడు మాకు బయలుపరుస్తున్నాడు. అయ్యా, ఈ మాట మేము ఎప్పుడు వినలేదు, ఈ సత్యం మేము ఎప్పుడు వినలేదు, నీకెలా తెలిసింది? ఆమేన్. మనకులను అడుగుతున్నారు, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు, భూమి నిరాకారం శూన్యంగా ఉన్న చీకటి, కానీ ఇదేమని చదివేశాం సార్. హల్లెలూయా. కానీ ఆదికాండం మొదటి అధ్యాయంలో ఎంత అమూల్యమైన సత్యం దాగుందని తెలియలేదు, మీకు ఎలా తెలిసింది అన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నాను, అది కొంచెమే, తెలియాల్సింది ఇంకా చాలా ఉంది, దేవుడు బయలుపరచబడాల్సింది చాలా ఉంది. నిజం చెప్తున్నాను బ్రదర్స్, ఆమేన్. బ్రదర్ అప్పుడప్పుడు నిలబడి వాక్య పరిచయం చేస్తూ ఉంటారు. నా ఆశ ఏంటో తెలుసా బ్రదర్? హల్లెలూయా. మీరు నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎన్నడూ వినని నిగూఢమైన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడే మీ ఎదుట తేటతల్లము చేసి పౌలు ప్రకటించినట్లుగా మీరు ప్రకటించాలి. ప్రకటిస్తుండగా దేవుని ఆత్మ మనుషుని మీదకి దిగి రావాలి. ఆమేన్. 7 చెప్తానన్నాను, మిగతా 5 వచ్చేవారు చెప్తాను. ఇది కూడా కొంచెం వివరించి చెప్తాను. సో మొట్టమొదటిది ఏంటండి? హల్లెలూయా. వెనక జరుగుచున్న దాన్ని, వెనక పనిచేస్తుంది ఎవరో, ఏం జరగబోతుందో చూడగలిగే కన్నులు దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ కూతురి సంబంధం వచ్చింది, నీ కొడుకు సంబంధం వచ్చింది, దేవా అన్నావు, దేవుడు బయలుపరుస్తాడు. నీ పీస్ ఉండదు, నీ మైండ్లో పీస్ ఉండదు. ఏదో ప్రమాదం జరగబోతుందని నీకు అర్థమైంది, వెంటనే దాన్ని క్యాన్సిల్ చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనుమతున్న దాన్ని నువ్వు ఎలా చేస్తావో వారి జీవితాలు అనేకులకి దీవెనకరంగా ఉంటాయి, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. నేను ముగిస్తున్నాను. ఎంతమంది దేవుని దగ్గర ఒప్పుకోగలరు? నేను అడవి గాడిద వంటి వాడును, నేను పశుప్రాయుడును, నేను జ్ఞానము లేని వాడును, నా కన్నులకు అంత మంచిగానే కనబడుతుంది. అవ్వకు కనబడినట్లు, లోతుకు కనబడినట్లు నా కంటికి అన్నీ మంచిగానే కనబడుతున్నాయి. ఏవి హల్లెలూయా విలువైనవో, ఏవి విలువలేవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి ఖ్యాతి లేనివో, ఏవి పర సంబంధమైనవో, ఏవి లోక సంబంధమైనవో, ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారో, ఎవరు నన్ను ద్వేషిస్తున్నారో,
ఏది నిజమైన ప్రేమో, ఏది నిజమైన ప్రేమ కాదో, ఏది నాకు అర్థం కాని అగమ్య గోచరంలో నా జీవితం ఉంది ప్రభువా. నా కన్నులు వెలిగించు ప్రభువా, నా కన్నులు వెలిగించు ప్రభువా. నా జీవితంలో, నా పిల్లల జీవితంలో జరుగుతున్న ప్రతి దానిని నేను చూడగలగాలి. అది నీ వలన వచ్చిందైతే అది ఎంత కష్టమైనా నేను అనుమతించాలి. అది అపవాది వలన వచ్చిందైతే నీ సన్నిధిలో నిలబడి నీ నామం పేరట గొలియాతుని దావీదు ఎదిరించినట్లుగా నేను ఎదిరించగలగాలి. నీ వాక్యంతో దాన్ని సంహరించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. అది చదివే అయినా, అది వస్త్రధారణ అయినా, లేకపోతే ఏ ప్రపోజల్ అయినా, ఏ సంబంధం అయినా, మరి ఇంకేదైనా, ఎవరైనా మీ అమ్మాయిని తీసుకొని వెళ్తాం, మీ అబ్బాయిని తీసుకొని వెళ్తాం, 2 రోజులు చిన్న ప్రోగ్రాం, చిన్న ఫంక్షన్ ఉంది, ఏమో అక్కడ ఏదో ప్రమాదం ఉంది, సాతాను తలపెట్టాడు. దేవుడు అంటాడు, డోంట్ సెండ్ హియర్, పంపించొద్దు అంటాడు. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఆగిపో. అలా నువ్వు ఆగిపోవాలంటే అది ప్రమాదకరమైందని నువ్వు గుర్తించగలగాలి. అది గుర్తించాలి అంటే అయ్యా ఒక్కటే చెప్తాను. హల్లెలూయా. 11:05 అయింది. ఒక్కటే చెప్తాను, దేవుడు నీ కన్నులను వెలిగించాలి. ఆమేన్. నీ కన్నులను దేవుడు వెలిగించాలి. ఎంతమంది కోరుకున్నా నీ కన్నులను దేవుడు వెలిగించాలి, నీ కన్నులను దేవుడు వెలిగించాలి. ప్రైజ్ ది లార్డ్. వరల్డ్ ట్రేడ్ సెంటర్కి బయలుదేరింది అక్క, లేట్ అయిపోతుంది, వేగంగా వెళ్తుంది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గాడ్ గాడ్ ప్లీజ్ హెల్ప్ మీ, ఐ వాంట్ బి ఇన్ టైం, నేను టైంకి వెళ్ళాలి ప్రభా. అయ్యో ప్రభా ఏంటి ప్రభా. కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత టైర్ పంచర్ బరస్ట్ అయిపోయింది. గాడ్ వాట్ హ్యాపనింగ్, ఇది అడిగింది అమ్మాయి. ప్రశ్న ఏంటి అమ్మా, ఏమైపోయారా మీ అందరూ? గాడ్ వాట్ హ్యాపనింగ్, ఏం జరుగుతుంది ప్రభా, వై దిస్. నేను ఎంత త్వరగా వెళ్ళాలనుకున్నాను, అంత ఆలస్యం అయిపోతుంది. హల్లెలూయా. ఆమేన్. మొత్తానికి ఇడి చేసి నానా బాధలు పడి ఆమె వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ప్రవేశిస్తున్నప్పుడు, ఆమేన్, ప్రమాదం ఆమె దగ్గరికి రానంత దూరంలో ఆమె ఉండగానే, వినండి సార్, ప్రమాదం ఆమె దగ్గరికి రానంత ఆ దూరంలో ఆమె ఉంటుండగానే, ఆమె చూస్తుండగానే 2 విమానాలు 2 బిల్డింగ్స్లోనికి దూసుకొని వెళ్ళిపోయాయి. ఆ 2 బిల్డింగ్స్ కుప్పకూలిపోయి 100 మంది సమాధి అయిపోయారు. నడి రోడ్డు మీద మోకాళ్ళేసింది. హల్లెలూయా. దేవుడు అన్నాడు, యు ఆస్క్డ్ మీ వాట్ హ్యాపెనింగ్ అని. ఏం జరుగుతుంది అని నువ్వు అడిగావు కదా, ఇదే జరుగుతుంది, నిన్ను ఆలస్యం చేసిన వాడిని నేనే అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. నిన్ను ఆపిదే నేనే అని చెప్తున్నాడు. హల్లెలూయా. బ్రదర్, మీ జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యం అవుతున్నాయా? దేవుడు వాటిని ఆపేడేమో, ఎందుకంటే తగిన సమయం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడేమో. డోంట్ బి హర్రీ, డోంట్ బి హర్రీ, డోంట్ బి హర్రీ. మీ కాలగతులు దేవుని వశంలో ఉన్నాయని నమ్మండి. దేవా, కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఈ కార్యం జరిగితే బాగుందని చాలా ఆశగా ఉంది, ఎదురు చూస్తున్నాం. కానీ ఎంత ఎదురు చూస్తున్నామో అంత ఆలస్యం అవుతుంది. దాన్ని బట్టి దూషించము, దాన్ని బట్టి అవమానపరచము. సంతోషముగా దేవా నీ సమయం కొరకు మమ్మల్ని మేము అప్పగించుకుంటాం, ఎందుకంటే రైట్ టైంలో నా జీవితంలో నువ్వు దాన్ని విడుదల చేస్తావని. ఆమేన్, హల్లెలూయా. దేని మహిమ కలుగునుగా, దేని మన మహిమ కలుగునుగా. హల్లెలూయా. అమ్మ, నువ్వు పొందుకునే దాని ద్వారా ప్రమాదం ఉంటుందేమో కానీ దేవుడు నీకు అనుగ్రహించే దాంట్లో ప్రమాదం ఉండదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. నీవు కావాలనుకున్నప్పుడు దొరికే దాంట్లో దొరుకుతుంది, కానీ దానివల్ల నష్టం ఏర్పడుతుంది. కానీ దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడిస్తే అందులో ఆశీర్వాదం ఉంటుంది. దాన్ని సర్వ సమృద్ధిని కూడా నువ్వు అనుభవించగలుగుతావు. ఇంకా చెప్పాలని ఉంది కానీ టైంలే. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది అడుగుదాం, దేవా పరిశుద్ధాత్ముడా, చీకటి మీద అల్లాడేవని నేను విన్నాను. నువ్వు అల్లాడేవు కాబట్టే గొప్ప వెలుగు కార్యం మేము చూసాం. దేవా, నా జీవితంలో అల్లాడువా. ఆమేన్. నా వ్యాపారంలో ఏం జరుగుతుందో, ఆమేన్. సిస్టర్ గారు ఉన్నారు, అనాథ పిల్లలు నేను తీసుకొని వెళ్తున్నాను, ఎన్నో అపోజెస్ ఎదురవుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, కష్టమైపోతుంది. గాఢ నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. చూడగలిగే కన్నులు నాకు దయచేయి. ఆమేన్. ఎంతమంది అడగాలనుకుంటున్నారు, దేవా నా బిడ్డల జీవితంలో ఏం జరుగుతుందో, నా కుమార్తె జీవితంలో ఏం జరుగుతుందో. ఆమేన్. ఇంకా చెప్పనా, సంఘంలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి ప్రభా.
సంఘంలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఎందుకంటే వేలెత్తి చూపించడానికి కాదు, ప్రార్థన చేయడానికి, కన్నీరు కార్చడానికి. కమాన్ క్లోజ్ యువర్ ఐస్. కన్నీరు కార్చడానికి, ప్రార్థన చేయడానికి. సంఘంలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి ప్రభా. ఎందుకు ప్రార్థనలో నీరసమైపోతుంది సంఘం? ఎందుకు కొంతమంది ఇలా చేస్తున్నారు? ఎందుకు కొంతమంది అలా ప్రవర్తిస్తున్నారు? అసలు చర్చిలో ఏం జరుగుతుంది ప్రభా? అనేకమైన వాగ్దానాలు చేశారు కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు సంఘం గురించి వాగ్దానాలు చేశారు కదా ప్రభా. నువ్వు వాడుకుంటానని, సంఘాన్ని ఇస్తానని, బలమైన వారు ఇక్కడ ఉన్నారని, ఎక్కడెక్కడో చెన్నై నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారి ద్వారా ప్రకటింపజేసావు కదా ప్రభా. ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చిన వారి ద్వారా ప్రకటింపజేసావు కదా ప్రభా. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. దీని వెనుకున్నది నీవే అయితే ఏ పరిస్థితి అయినా మాకు ధైర్యమే. ఏ పరిస్థితి అయినా మేము బతాలు వంచుతాం. ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. ఎందుకంటే నువ్వు నమ్మదగిన వాడివి. కానీ నీవు కాక అపవాది నిలబడి ఉంటే, అపవాది కార్యం చేస్తూ ఉంటే, అపవాది పని చేస్తూ ఉంటే, అయ్యా నేను దాన్ని భరించలేను. ఇప్పుడు నీ కన్నీరు చాలా విలువైంది బ్రదర్. ఇప్పుడు మీ కన్నీరు చాలా విలువైంది. దేవా, తొందరపాటు నాలో తీసేయి. నీ సమయం కొరకు ఎదురు చూడడం నాకు నేర్పించు ప్రభువా. అడగలవా దేవుణ్ణి? దేవుని సన్నిధిలో నీ నిర్లక్ష్యాన్ని దేవుడు చూస్తున్నాడు బ్రదర్. దేవుని సన్నిధిలో మీ నిర్లక్ష్యాన్ని, మీ సోమరితనాన్ని, మీ విచ్చలవిడితనాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవునికి భయపడని నీవు దైవజనుడికి ఎలా భయపడతావు? దేవా, నా కన్నులు తెరవా. ఏం జరుగుతుందో నేను చూడాలి. వెనుకున్నది నీవైతే అది శ్రమ అయినా కష్టమైనా నేను అనుభవిస్తాను ప్రభు. కానీ వెనుకున్నది సాతాను అయితే అమ్మో నేను భరించలేను ప్రభు. నా సొంత నిర్ణయాలైతే నేను భరించలేను. మనుషుల అభిప్రాయాలైతే నేను భరించలేను. నా సొంత నిర్ణయాలొద్దు, మనుషుల అభిప్రాయాలొద్దు, బంధువుల ఇష్టాలొద్దు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని చింతకు చేరా. నా తెలివితో నేను సాధించాలనుకున్నాను, సాధించగలను అనుకున్నాను, కోల్పోయాను ప్రభువా. కోల్పోయాను, అభిషేకాన్ని కోల్పోయాను, ప్రత్యక్షతను కోల్పోయాను. మనుషులు నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. చెప్తామా? యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణం. వాడు అలా చేయమంటే చేసేసాను, వీడు ఇలా చేయమంటే చేసేసాను, దిష్టి తీయమంటే తీసేసాను, అది కట్టమంటే కట్టేశాను, ఇలా చేయమంటే చేసేసాను, ఈ ఆచారం చేయమంటే చేసేసాను. అమ్మో దానివల్ల శాపం వస్తే నేను భరించలేనయ్యా. అయ్యో, అది మీ చిత్తానికి వ్యతిరేకమని తెలిసి కూడా వాళ్ళ బంధువులని బాధపడతారని ఆ రోజు దావీదుకి తెలియలేదు సాతాను నన్ను ప్రేరేపిస్తున్నాడని, సంసోనికి తెలియలేదు దెలీలా నా మరణాన్ని కోరుకొని ప్రయత్నం చేస్తుందని, హిజ్కియాకి తెలియలేదు వారు సాతాను దూతలని. ఆ
గుడ్డితనంలో నీవు నేను ఉండొద్దు. ఆది యందు దేవుడు ఉండాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెలిగించాలి, నిన్ను వెలిగించాలి. నీ కన్నులు తెరవాలి. ఆ పండు తింటే వచ్చే ప్రమాదం ఎంత భయంకరమైందో అవ్వకు తెలిసి ఉంటే ఆ పండు తినేది కాదేమో. దేవా, నీ ఆత్మ చేత నా కన్నులను వెలిగించవా. నీ ధర్మశాస్త్రములో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడగలిగినట్లు నా కన్నులు తెరువు ప్రభువా. నేను, నా కుటుంబం, నా పిల్లలు నీ సన్నిధిలో సురక్షితముగా మేము కొనసాగాలని ఆశపడుతున్నాను. అడగలవా ప్రభు అని. నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి, నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి. బ్రదర్ పాడతారా? చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివే నీ కీర్తి కొరకే. యేసయ్యా నీ సంకల్పమే ఇది, నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే నాపై. యవన బిడ్డలు అడుగుతారా దేవుణ్ణి? మౌనిక, మహిమ మీ ఇద్దరి మీద దేవుని సన్నిధి చూస్తున్నాను నేను ఈ సమయంలో. తల్లి, దేవుణ్ణి అడగగలరా? లార్డ్, ఓపెన్ అవర్ ఐస్, ఓపెన్ మై ఐస్. మీ ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూడగలిగినట్లు మాకును, మా కుటుంబానికి, మా సంఘానికి అది దీవెనకరమగినట్లుగా మా కన్నులు నీ ఆత్మ చేత వెలిగించండి ప్రభు అని అడగగలరా? ఎవరు బిడ్డలారా? బలవంతం ఏమీ లేదురా. మీరు కళ్ళు తెరిచి దిక్కులు చూస్తానంటే నేను చేయగలిగింది ఏమి లేదు. నోరు మూసుకొని మౌనంగా ఉండిపోతామంటే నేను చేయగలిగింది ఏమి లేదు. ఒక్క మాట ప్రభుని అడగగలరా? టైం అయిపోయింది, ముగించుకుందాం. అమ్మా, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. సిస్టర్, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. షారోన్, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. తల్లి, గ్రేట్ సిస్టర్, పుట్ గాడ్ ఫస్ట్ in your life. Whatever you're doing in the name of the Lord, put God first. He will create wonders in your life. He'll create wonders. The ministry I have been doing. సాతాను యొక్క ప్రతి ఉచ్చుని నువ్వు గుర్తుపట్టగలిగితే, అమ్మ, నీకు నీ పిల్లలకి ఎంత క్షేమం కదా అది. డేవిడ్ బ్రదర్, ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మీ కన్నులు దేవుడు తెరుచును గాకని దైవజనుడిగా, దేవుని సేవకునిగా, దేవుని ప్రతినిధిగా చిన్ననాటి నుండి తన మహిమ కొరకు నన్ను ప్రత్యేకపరుచుకున్న నా దేవుని నామం పేరట నేను ప్రవచిస్తున్నాను, ప్రకటిస్తున్నాను బ్రదర్. సీను బ్రదర్, బిడ్డలకి సంబంధాలు చూస్తున్నాం కదా. ఏది దేవుని దగ్గర నుంచి వచ్చిందో, ఏది అపవాది దగ్గర నుంచి వచ్చిందో, ఏ మనుషుల మాటలు మనం అంగీకరించవచ్చు, ఏ మంటలను అంగీకరించకూడదు. చూపునకు అన్ని రమ్యంగా కనబడొచ్చు బ్రదర్, ఏదేం తోటలో కనబడొచ్చు. హూ నోస్? దాని వెనకాతలు దాగి ఉన్న ప్రమాదం ఎవరికి తెలుసు? విషము కలిపిన పాలు ఈ లోకం, విషము కలిపిన పాలు ఈ లోక ప్రేమలో, విషము కలిపిన పాము, విషము కలిపిన పాలు, పాము విషము కలిపిన పాలు. ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులు, ఈ లోక బంధాలు, బంధత్వాలు. నువ్వు నమ్ముకోవడానికి ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు.